మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్. సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సో అహం అర్థీ, నేను కోరిక గలవాడను. దేని చేత అంటే కోరికను కలిగి ఉండుట అనేది ఒక స్టేటస్. ఆ స్టేటస్ ని డిఫైన్ చేసేది ఏదో ఉంటుంది కదా. సో అహం అర్థేన అర్థీ, ఒక వస్తువు, ఆ అల్టిమేట్ రియాలిటీ, సత్య వస్తువు, దానిని నేను కోరుతున్నాను. సాధారణంగా మనుష్యులు అహం ధనేన అర్థి, డబ్బు కావాలని కోరుకుంటారు. ఏదో అభిప్రాయం, డబ్బు ఉంటే 10 రూపాయలు ఉందనుకోండి, కోకోకోలా తాగొచ్చు. అలాగే 1000 రూపాయలు ఉంటే ఏదో ఇంకా ఏదో ఉద్ధరిస్తుందేమో అని ఒక జనరల్ ఎక్స్ట్రాపులేషన్, విచ్ ఈజ్ ఫెయిర్ ఇనఫ్. బట్ ధనం కొంతవరకు సహకరిస్తుంది, ఆ తర్వాత అది న్యూసెన్స్ వాల్యూ కింద తయారవుతుందనే సత్యాన్ని కూడా గ్రహించడానికి చాలా వివేకం కావాలి. కొంతమందికి స్వర్గం కూడా అలాంటిదే. డబ్బులతోటి భోగాలు అనుభవించడం అలాంటిదో, పుణ్యాన్ని సంపాదించి స్వర్గాన్ని అనుభవించడం అలాంటిదే. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్స్. ఇదంతా చూసాము. అహం అర్థేన అర్థీ, ఒక సత్య వస్తువు నాకు కావాలి. ఎటువంటి సత్య వస్తువు అంటే నిత్యేన, అమృతేన, అభయేన, కూటస్థేన. కూటస్థ శబ్దానికి చాలా ఇంపార్టెంట్ పదం అది. ఇప్పుడు చూడండి, కూటము అంటే ది యాన్విల్ ఆఫ్ ఎ బ్లాక్ స్మిత్ ఆర్ గోల్డ్ స్మిత్. యాన్విల్ అంటే దాన్ని ఇనుప దిమ్మ అని అంటారు, అది కూటం. ఈ ఆత్మ ఉన్నదే ఇట్ ఈజ్ లైక్ దట్ కూటాయివ తిష్టతి కూటస్థ. ఆ ఇనుప దిమ్మ ఉన్నదే యాన్విల్, అది ఎట్టి వికారాలని పొందదు. అది ఏ రకమైన మార్పు లేకుండా ఉంటుంది. నిజానికి నాకు హై స్కూల్లో ఒక గోల్డ్ స్మిత్ కొడుకు నాకు ఫ్రెండ్గా ఉండేవాడు. సో అతను ఎస్ఎస్ఎల్సి అనేటువంటి ఆ థ్రెషోల్డ్ పాయింట్ని దాటలేక అక్కడే ఆగిపోయాడు. సరే, అదృష్టవంతుడు. ఎస్ఎస్ఎల్సి దాటితే ఏమిటో ధరించా, హైదరాబాద్ వచ్చి బతకాలి. ఎస్ఎస్ఎల్సి లోపల ఆగిపోయాడు అనుకోండి, స్వగ్రామంలో కాలు మీద కాలు వేసుకుని హాయిగా ఉన్నాడు. సో ఎనీవే, ఒకసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మంటే రోడ్డు మీద కలిస్తే ఏదో బాల్య స్నేహం చేత వెళ్ళాను. వెళ్తే అతను అప్పుడే ఆల్రెడీ హీఈస్ ప్రిపేరింగ్ నెక్లెసెస్ అండ్ ఆల్ దట్ ఆ యాన్విల్ మీద. ఆ యాన్విల్ చూసిన వెంటనే నాకు ఈ కూటస్థ శబ్దం గుర్తుకొచ్చింది. నేను అతన్ని అడిగాను, ఈ యాన్విల్ ఎక్కడదో అని అడిగాను. ఇది ఎక్కడేంటంటే మా నాయనగారిది, వాళ్ళ నాయనగారు అక్కడే ఉన్నారు. ఏమంటే మీకెక్కడిది ఈ యాన్విల్ అని అడిగా. అంటే వాళ్ళ తాతగారు లోపల ఉన్నారు, అది నేను ఇచ్చాను వాడికి అన్నారు. ఆయన్ని అడిగాను, మరి మీకెక్కడిదండి అంటే మా నాయనగారు ఇచ్చారు. వాళ్ళ నాయనగారు జీవించలేరు. మీ నాయనగారికి ఎక్కడి నుంచి వచ్చిందో వాకప్ చేశారా ఎప్పుడైనా అని అడిగాను. ఎందుకు చేయలేదు, వాళ్ళ నాన్నగారు ఇచ్చారు.
మరి వాళ్ళ నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా అని అడిగారు. అంటే నాకు గుర్తులేదో, నువ్వు ఇలా అడుగుతావు నేను ఊహించలేదు, నాకు గుర్తులేదు, బట్ సమ్హౌ ఐ థింక్ హిస్ ఫాదర్ మస్ట్ హ్యావ్ గివెన్. అంటే ఇప్పటికి నేను ఆల్రెడీ 6 or 7 generations నేను వర్కౌట్ చేశాను. దట్ ఈజ్ వాట్ ఈజ్ యాన్విల్. అది అలా స్థిరంగా ఉంటుంది, దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు. అది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ అది దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దాని మీదకి ప్రవేశిస్తుంది బంగారం. రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. నెక్లెస్ దాని మీదకి వెళ్తుంది, వెళ్ళి కర్ణాల హస్తాభరణం కింద బయటకు వస్తుంది. సో అన్ని రకాల ఆభరణాలు దాని మీదకి వెళ్తూ ఉంటాయి, మార్పులు చెందుతూ ఉంటాయి, వాపసు వస్తూ ఉంటాయి. కానీ అది మాత్రం అలాగే ఉంటుంది. ఆత్మ చైతన్యము అట్టిది. అట్ దిస్ పాయింట్, దిస్ మూమెంట్ మీ జీవితంలో దెర్ ఈజ్ ఎన్ అన్మానిఫెస్ట్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ మేనిఫెస్ట్. మీ జీవితంలోనే ఈ మూమెంట్, దీనికోసం మీరు వెయిట్ చేయక్కర్లేదు, ఆత్మజ్ఞానం తర్వాత వస్తుందని అలాగేం కాదు. ఈ మూమెంట్లోనే దెర్ ఈజ్ ఓన్లీ మేనిఫెస్ట్, అన్మానిఫెస్ట్ కాదు. నేను భాష మార్చి చెప్తా చూడండి, వెదర్ యూ కెన్ రిలేట్ విత్ ఇట్. అట్ దిస్ మూమెంట్ మీ జీవితంలో దెర్ ఈజ్ అన్ ఇమ్మూవబుల్ అండ్ ఎ మూవబుల్. ఇమ్మూవబుల్ ఏమిటి చెప్పండి, మూవబుల్ ఏమిటి చెప్పండి. బాడీ ఈజ్ మూవబుల్. ఒకప్పుడు చైల్డ్ బాడీ పోయింది, తర్వాత యంగ్ ఏజ్ బాడీ పోయింది, వృద్ధాప్యం మిడిల్ ఏజ్ బాడీ పోతోంది, వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది. బాడీ ఈజ్ మూవబుల్. సో బాడీ ఈజ్ దేర్. స్టేటస్ ఇన్ ది సొసైటీ ఈజ్ మూవబుల్. ఏ పర్సనాలిటీ ఈజ్ మూవబుల్. ఇప్పుడు మీకున్న పర్సనాలిటీ 10 ఏళ్ల తర్వాత ఉండదు. ఇప్పుడు ఓ పర్సనాలిటీ ఉంటుంది, రిటైర్ అయిన తర్వాత ఆ పర్సనాలిటీ పోయి ఇంకోటి వస్తుంది. యంగ్ ఏజ్ లో ఉన్న పర్సనాలిటీ పోయి మిడిల్ ఏజ్ లో ఇంకో కొత్త రకం పర్సనాలిటీ వస్తుంది. దానికి మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని పేరు సైకాలజీలో. రియల్లీ మిడిల్ ఏజ్ లో 40s లో పడ్డాడంటే హీ నీడ్స్ ఎ సైకాట్రిస్ట్ ఇన్ అమెరికా. హియర్ పర్వాలేదు, ఇక్కడ అధ్యాత్మ దేశం కనుక ఆధ్యాత్మికంగా వీళ్ళందరూ అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి పర్వాలేదు. నా దగ్గరికి ఒక అమ్మగారు వచ్చి అడిగారు, ఏమంటే మా ఆయన మిడిల్ ఏజ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని మీరు కొంచెం వారికి ఏదైనా సలహా చెప్పండి అన్న. అంటే అమ్మ మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అంటే ఏమిటో నాకు కొంచెం చెప్పు. అంటే మీకు తెలియదా స్వామీజీ మిడిల్ ఏజ్ సిండ్రోమ్? తెలియదమ్మా నాకంటే. అప్పుడు ఆవిడ ఏదో ఒక వెబ్సైట్ చెప్పారు నాకు. చెప్పి స్వామీజీ మీరు యూ ప్లీజ్ బ్రౌజ్ దట్ వెబ్సైట్ అంటే ఐ బ్రౌజ్డ్ ఇట్. ఫ్రమ్ 6-7 pages మెటీరియల్ వచ్చింది. మిడిల్ ఏజ్ లో ఇరిటబిలిటీ, కంప్లైనింగ్, గ్రీవెన్సెస్, తర్వాత ఎవరినో స్కేప్ గోట్ చేస్తూ ఉండటం, ఇలాంటివి ఏవేవో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇదంతా వాళ్ళు ఒక సిండ్రోమ్ కింద వర్కౌట్ చేశారు. సో యంగ్ ఏజ్ అయిపోయింది. మిడిల్ ఏజ్ అంటే ఇంకో కొత్త పర్సనాలిటీ, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పర్సనాలిటీ ఒకటి వస్తుంది. ఓల్డ్ ఏజ్ వచ్చిందనుకోండి, ఏదో ఒక డూబియస్ యాటిట్యూడ్ ఒకటి సెటిల్ అయిపోతుంది మైండ్లో. జగత్తంతా నిర్వికారంగా అదేదో రకంగా ఉంటుంది. అది వేదాంతము కాదు, వైరాగ్యం కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఎ డిఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటిది. కాబట్టి ద పర్సనాలిటీ ఇస్ మూవబుల్. డబ్బు మూవబుల్. స్టాక్ మార్కెట్ మూవబుల్. స్టాక్ మార్కెట్ అంటే మనకున్న స్టేక్ ఏదో ఉంటుంది కదా, అది మూవబుల్. దెర్ ఈజ్ మూవబుల్ ఇన్ యువర్ లైఫ్. డిడ్ యూ ఎవర్ నోటీస్ దట్ దెర్ ఈజ్ అన్ ఇమ్మూవబుల్ ఇన్ లైఫ్? అది పీపుల్ ఆర్ జస్ట్ ఇగ్నరెంట్ ఆఫ్ దాట్. సో జీవితంలో అంతకంటే దోషం అది. సంసారం అంటే అదే. సంసారానికి అనేక దృక్కోణాల్లో అనేక రకాల ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. సంసారం అంటే యూ గెట్ క్యారీడ్ అవే బై ది మూవబుల్ అండ్ టోటల్లీ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఇమ్మూవబుల్. ఆ ఇమ్మూవబుల్ అయితే ఈ మూవబుల్ ఏమీ ఉండదు. ఇమ్మూవబుల్ ఏమిటో తెలిసిన, ద సెన్స్ ఆఫ్ బీయింగ్, అహమస్మి, ఐ యామ్ ఇస్ ది ఇమ్మూవబుల్. సో భగవాన్ రమణ మహర్షి వాటేమై అని ప్రశ్న వేసుకోమన్నారంటే అర్థం ఏంటంటే ఈ మూవబుల్ గైని ఇమ్మూవబుల్ లో ప్రవేశపెడుతుందిరా ఆ ప్రశ్న అని అభిప్రాయం. సో ఈ మూవబుల్ లో జీవించడము అంటే సముద్రం ఉపరితలమునందు సర్ఫింగ్ లాంటిది. అది సర్ఫ్ చేసేవాడికి వాట్ హీ నోస్ అబౌట్ ది ఓషన్, హీ జస్ట్ డజంట్. ది విడ్త్ ఆఫ్ ది ఓషన్ హీ కెనాట్ నో, the depth of the ocean he cannot know. Whereas the one who dives, he knows the width and the depth. Dive with him. Hrudi visha manasasvam chinvata majjatava. Majjata is diving. What am I ane prashna? It is like it is a diving. Diving cheyalante urakale.
ఆ తలకిందులుగా ఉరికితే డైవ్ చేయగలుగుతాడు. సో అలా ఈత కొట్టినట్టుగా అలా ఉంటే డైవ్ ఎలా చేస్తాడు? తలకిందులుగా ఉరకాలి. అలాగే వాటామై అనే ప్రశ్నతోటి యూ విల్ బి ఏబుల్ టు డైవ్ ఇన్ టు ది ఇమ్మూవబుల్, అండ్ దట్ ఇమ్మూవబుల్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ. మూవబుల్ కమ్స్ అండ్ గోస్. దట్ ఇమ్మూవబుల్, అదే మీ హృదయంలో ఆత్మ చైతన్యము. దట్ యు నీడ్ కూటస్థేన అచలేన, దాని యందు వికారములేమీ ఉండవు. అది క్రియ ఉండదు దాని యందు. అచలేన, దాని యందు మూవబుల్లో ఇప్పుడు తరంగం ఉందనుకోండి, తరంగానికి క్రియ ఉంటుంది. ఏమిటి? తరంగం ఇక్కడ మొదలయ్యి ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్, ఇట్ హ్యాస్ ఎ వెలాసిటీ. తరంగానికి వెలాసిటీ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఉంటుంది. యాంప్లిట్యూడ్ అంటే మూవ్మెంట్ ఇన్ దిస్ అప్వర్డ్ డైరెక్షన్, వెలాసిటీ ఇస్ ది మూవ్మెంట్ ఇన్ ది హారిజాంటల్ డైరెక్షన్. డాంపెనింగ్ ఆఫ్ ది ఉంటుంది. డాంపెనింగ్ అంటే ఇంటెన్సిటీ తగ్గిపోయి యాంప్లిట్యూడ్ అది తగ్గిపోవడం. ఇలా ఇన్ని రకాల మోషన్స్ మీకు తరంగానికి ఉంటాయి, సముద్రానికి ఉండదు. సముద్రానికి అది నీరుకు ఉండదు. ఇంత విడ్డూరమైన సంగతి ఇదే కానీ మరొకటి కాదు. ఎప్పటికీ ఆశ్చర్యమే నాకు. తరంగం మధ్యలో పుడుతుంది, ఒడ్డు మీదకి వస్తుంది. నీరు ఎక్కడ నీరు అక్కడే ఉంటుంది. ఇది వేవ్ ట్యాంక్ అని చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ బీఎస్సీలో చేసేవాళ్ళు. ఇప్పుడు 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లో చేయాలి న్యాయంగా. వేవ్ ట్యాంక్ అంటే ట్యాంక్ ఒకటి పెట్టి దాంట్లో వేవ్ క్రియేట్ చేస్తాడు. ఆ సెంటర్లో చిన్న వైబ్రేషన్ ఉంటుంది, వేవ్ వస్తుంది. ఆ వేవ్ కదిలి ఎడ్జ్ ఆఫ్ ది ట్యాంక్ దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. బట్ మీరు ఒక కార్క్ వేసినట్లయితే, లైట్ కార్క్ వేశారనుకోండి, ఆ వేవ్ మీద సెంటర్లో వేస్తే, ఇఫ్ దెర్ ఈజ్ రియల్ మూవ్మెంట్, ఆ కార్క్ ఎడ్జ్ దగ్గరికి రావాలి. కార్క్ ఎడ్జ్ దగ్గరికి రాదు. ఎక్కడ వేసిన కార్క్ అక్కడే ఉంటుంది. దెర్ ఈజ్ నో మూవ్మెంట్. మై గుడ్నెస్, నథింగ్ మూవ్స్ బట్ వేవ్ మోషన్ అండ్ వెలాసిటీ. వాట్ వెలాసిటీ? వెలాసిటీ ఆఫ్ వాట్? వెలాసిటీ ఆఫ్ ది వేవ్. దెర్ ఈజ్ నథింగ్ విచ్ మూవ్స్ దేర్. దేని వెలాసిటీ కొడుతున్నావంటే ది వెలాసిటీ ఆఫ్ ది మూవ్మెంట్ దట్ అపియర్స్. ఇప్పుడు సినిమాలో మీరు కారు చూస్తారు, ఓ కారు వెళ్తూ ఉంటుంది, 60 మైళ్ళ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది, 60 మైళ్ళ వేగము. ఆ వెలాసిటీని మీరు రికార్డు చేస్తారు. చాలా స్పీడ్గా పోతున్నాడు రా కారు అని అనుకుంటారు. కార్ చేజ్, హాలీవుడ్ కార్ చేజ్. సో మీరు సినిమాల్లో చూసే ఉంటారు, టెరిఫిక్ స్పీడ్లో వెళ్తున్నాడని. స్పీడ్ ఆఫ్ వాట్? విచ్ ఈజ్ మూవింగ్ దే? టెరిఫిక్ స్పీడ్ ఆఫ్ వాట్? ఏమిటి మూవ్ అవుతుంది అక్కడ? యువర్ మైండ్ ఈజ్ మూవింగ్, ఐ టెల్ యూ. నథింగ్ ఎల్స్ ఈజ్ మూవింగ్. అక్కడ మూవ్ అయ్యేది ఏమైనా ఉందా? ఆ స్పీడ్లో 10వ వంతు స్పీడ్ తోటి మూవ్ అవ్వడం ప్రారంభిస్తే యూ విల్ హ్యావ్ ఎ క్రాష్ ఆఫ్ హోల్ థింగ్ ఇన్ టు ది వాల్. ఏమిటి మూవ్ అవుతుంది అక్కడ? ఏది మూవ్ కాదు. నథింగ్ మూవ్స్. ఇట్ అపియర్స్ టు మూవ్. ఆ అపియరెన్స్కి వెలాసిటీ. ఇదే సంసారం అంటారు. సో ద ఇమ్మూవబుల్ అయామ్, ఇట్ హ్యాస్ నో మోషన్. దాని ఎందుకు కర్తృత్వం లేదు, కర్మ లేదు. కర్మ అంతఃకరణానికి, ఆత్మ చైతన్యానికి కర్మ లేదు. వీడు నేను కర్మ చేశాను నేను కర్తను అంటూ ఉంటాడు. ఆత్మ చైతన్యానికి కర్మ లేదు. అచలేనా. ఇది ఇలాగే దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఇంక పాఠం అక్కడే ఉంటుంది. విల్ మూవ్ ఫార్వర్డ్. ధ్రువేణ, అందరికీ ధ్రువస్థానం కావాలి. ఈ ధ్రువ అనే పదం అది వైదిక నామధేయం. అది వైదికమైన పదము. ఇట్ హాజ్ ఏ గ్రేట్ కనోటేషన్. ఇప్పుడు వివాహం ఉందనుకోండి, వివాహ మంత్రం ఏంటంటే సరే ఏదో మంగళసూత్ర మంత్రం ఏదో ఉంది. అది కాకుండా ఇంకొక ప్రధానమైన మంత్రం ఉన్నది. ఈ మంగళసూత్ర మంత్రం కాదు, ఇది శ్లోకం. అది ఆ శ్లోకం ఏంటంటే ఏదో బధ్నామి శుభగే అనేదో ఆరంభం అవుతుంది. మాంగళ్యతంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. మొత్తాన్ని ఫినిష్ చేశాను మంత్రం. ఈ మంత్రం ఇదో మంత్రం. ఇది మంగళసూత్రం కట్టేప్పుడు చెప్పే మంత్రం. అయితే అంతకుముందు ముహూర్తానికి ఈ మంత్రం చెప్పరు. ముహూర్తం వేరే ఉంటుంది, మంగళసూత్రం వేరే ఉంటుంది. ముందు ముహూర్తం వస్తుంది, తర్వాత మంగళసూత్రం వస్తుంది. ముహూర్తం టైం అయిందని వెంటనే చెప్పి మంత్రం ఏంటో తెలుసిన? ధ్రువంతే రాజా వరుణో ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ అని అలా మొదలు పెడతారు. ధ్రువం అంటే శాశ్వతము. మీ వివాహము శాశ్వతమగుగాక. ధ్రువుడు చిన్న బాలకుడు, భాగవతంలో కథ వస్తుంది, తపస్సు చేసి నాకు ధ్రువస్థానం కావాలి అని అడుగుతాడు. ఆ ధ్రువస్థానము పోల్ స్టార్ ధ్రువస్థానం. ఎందుకంటే మిగతా స్టార్స్ అన్ని పొజిషన్స్ మారుతాయి తప్పిస్తే అది ఫిక్స్డ్ గా ఉంటుంది. అధ్యతన అది ధ్రువం. సో
మన జీవితంలో ధ్రువమైనది ఒకటి గలదు, అది ఆత్మస్వరూపము. ధ్రువేణ, అటువంటి అర్థము అంటే రియాలిటీ, సత్య వస్తువు, అది కావాలి. ఏమంటే మిగతావన్నీ సంపాదిస్తే ఏది మిగలదండి. చిత్రం ఏంటంటే ఈ ఆత్మ వస్తువుని తప్ప మీరు ఏది సంపాదించినా అది చేజారిపోతుంది, ఏది మిగలదు. చిత్రం ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన కాశీ వెళ్ళి, అంటే ఏది సంపాదించినా అంటే ఎంత గొప్పదైనా కూడా చేజారిపోతుందన్న దానికోసం దృష్టాంతం చెప్తున్నా. కాశీ వెళ్ళి స్ఫటిక లింగం తెచ్చుకొచ్చారు, వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ లింగ. సో ఆయన వెళ్ళి కాశీకి వెళ్ళి తెచ్చుకొచ్చారు. కొంతమంది కథల్లో ఏమని చెప్తారంటే కైలాసానికి వెళ్ళి తెచ్చుకొచ్చాడని కూడా చెప్తారు. కైలాసం అంటే అది ఫిజికల్ కైలాసం కాదు, దట్ దివ్య కైలాసం. అక్కడికి వెళ్ళి వస్తూ లింగం ఒకటి తెచ్చుకొచ్చాడు, అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను మఠానికి వెళ్ళాను, వాళ్ళు అన్నారు ఈ శివలింగాన్ని మేము ఆరాధిస్తున్నామండి, ఇది మా పూర్వజులు కైలాసం నుంచి తీసుకొచ్చారు. కైలాసం అంటే అంటే చైనాలో ఉన్న, టిబెట్ లో ఉన్న కైలాసం అంటే అదే ఆ కైలాసం కాదు. యు మీన్ కైలాసం అంటే అంతరిక్షంలో, అదే. అక్కడి నుంచి తెచ్చారయ్యా, అదేలాగండి అంటే మా ఆ పూర్వ ఆయన కైలాసానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఇట్స్ ఓకే, దట్ ఈస్ దేర్ ఫెయిత్. సో అది మేము ఆరాధిస్తున్నాము. సో చిత్రం ఏంటంటే మీరు కైలాసం నుంచి సాక్షాత్తుగా శివలింగం తెచ్చినా అది మీ చేయి జారిపోతుంది. యూ విల్ లూజ్ ఇట్. either you lose it or you are lost to it, either way. Whereas ఆ శివలింగం చేయి జారిపోయినా అయాము చేయి జారిపోదు, అలాగే ఉంటుంది. ఇట్ కంటిన్యూస్. ఆత్మ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ విత్ యూ. ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ అండ్ గోస్. అదే సత్య వస్తువు, దట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ. అండ్ ఐ వాంట్ టు నో ఇట్, ఐ వాంట్ టు గెయిన్ దాట్. సో అర్థేన అర్థి, అటువంటి వాడు నాస్త్య కృతకృతేన అని వైరాగ్యాన్ని చేసి నతు నా తద్విపరీతేన, దీనికి విపరీతమైంది నాకు అక్కర్లేదు. దీనికి విపరీతమైందంటే ఏమిటి? అనిత్యేన, మృతేన, భయేన, చంచలేన, చలేన, అధ్రువేణ. అంటే కాలం చేతను కబళించి వేయబడేది, మరణమును పొందేది, తర్వాత ఏమో భయహేతువు. స్వర్గం ఉందనుకోండి, భయహేతువు. ఏమిటి స్వర్గంలో భయం ఏమిటి చెప్పమంటారా? ఇది ఎప్పుడు చేయి జారిపోతుందో. మీకు లాటరీ వచ్చింది ఒక ఆయనకి, ఆయన పెట్టుకున్న బెంగ ఇంత అంత. లాటరీ లేకపోతే చారువర్ణం పోసుకుని హాయిగా పడుకుని నిద్రపోయేవాడు. 6 గంటలకు చెప్పారు, ఆయన 7 గంటలకు చారువర్ణం తిని ఏదో కొంచెం జపం చేసుకుని 9:30కి పడుకుని నిద్రపోయి తెల్లారేక లేచేవాడు. 6 గంటలకు చెప్పారు మీకు ₹1,00,000 లాటరీ వచ్చిందని. ఆ తర్వాత 15 రోజుల్లోకి ఆయన నిద్రపోలేదు. ఈ ₹1,00,000 లాటరీ అంత గడబిడ వ్యవహారం అదే కానీ అదొకటి ఇంకొకటి లేదు. మీరు ఆ టికెట్ పట్టుకు వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు మాక్సిమం 55,000 ఇస్తారు, మిగతా 45,000 ట్యాక్సులు కమిషన్లు అని కాజేస్తారు. అక్కడే మీ నిరుత్సాహం వచ్చేస్తుంది, నీరు గారిపోతుంది ఉత్సాహం అంతా. ఎందుకంటే యూ హ్యావ్ ₹1,00,000 ఇన్ యువర్ పాకెట్. అంతే కదా, భావనే కదండి డబ్బంతేనో. డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఇస్తాడు, ఐ హ్యావ్ 1 year తెచ్చుకొస్తారు. డూ యూ హ్యావ్ మనీ? It takes 1 year or 2 years to know that you lost it. ఈ కాగితం దానికి వాడు ప్లాస్టిక్ కవర్ లో పెట్టిస్తాడు. ఆ ప్లాస్టిక్ కవర్ చాలా జాగ్రత్తగా దాన్ని డిజైన్ చేసి దాన్ని పెట్టిస్తాడు. యూ థింక్ యూ హ్యావ్ మనీ, యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో అభిమానమే, ధనాభిమానమే, అంతకంటే వేరే ఏమీ లేదు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో డబ్బు ధనము గలవాడు ఒక్కడేనండి, శ్రీ మహావిష్ణువు. ఆయన లక్ష్మీపతి, ఆయన దగ్గర ఉంది సంపద అంతా. మిగతా వాళ్ళందరికీ అభిమానమే, నా దగ్గర ఇంత ఉంది అంత ఉందని అభిమానం తప్పించి ఇంకేమీ లేదు. సో ఒకడు భూమి అమ్మి బ్యాంకులో వేసుకున్నాడు. వాట్ హీ గెయిన్ అండ్ వాట్ హీ లాస్ట్. వాడి అభిమానమే అంతే. భూమి మీద ఉన్న అభిమానం బ్యాంకులో ఉండే డబ్బు మీదకి షిఫ్ట్ అయింది. నేను ఈ భూమికి స్వామిని అనే, నేను అధిపతిని అన్నవాడు ఈ డబ్బుకి నేను అధిపతిని. నేను భూమికి అధిపతిని అన్నప్పుడు ఆ భూమి వాడిది కాదు, ఈ డబ్బుకి అధిపతిని అన్నప్పుడు ఆ డబ్బు వాడిది కాదు. ఈ భూమి ఆ డబ్బు అంతా ఒక మహావిష్ణువుది తప్ప ఇంకెవాళ్ళకి ఏమీ లేదండి. సర్వం ఈశ్వరస్య. ఆ సత్యాన్ని గుర్తించిన వాడు కృతార్థుడు. కనుక ది పాయింట్ ఈజ్
సో అటువంటి అనిత్యము, మృతము, అభయము భయహేతువు. స్వర్గం కూడా భయహేతువే. ధనము భయహేతువు. ధనము ఉన్నదానికంటే అధికంగా ఉందనుకోండి భయహేతు. సపోజ్ మా ఆశ్రమంలో దొంగలు పడ్డారు సార్, నేను ఉండే చోట దొంగలు పడి నేను బాధపడ్డాను. పాపం వెర్రి మొహాలు ఏమీ లేకుండా ఓ టేప్ రికార్డర్ ఒకటి పీకారు అక్కడి నుంచి, ఆ పాత టేప్ రికార్డర్. అది పట్టుకెళ్ళి ఆ బయట పారేసి వెళ్ళిపోయారు. అది ఎందుకు వచ్చింది కానీ అది తెచ్చి నేను లోపల పెట్టుకున్నా. సో నేను బాధపడ్డా, అయ్యో పాపం వాళ్ళు వస్తారని తెలిస్తే 100-200 ఎదుర్కొండగా పెట్టి వాళ్ళు పట్టుకెళ్ళి వెళ్ళేవారు. వాళ్ళు నాకు కనపడితే నేను ఇస్తాను 100 రూపాయలు. మూలంటారా మీరు పడ్డ శ్రమకి ఈ పైన వాళ్ళు డిస్టర్బ్ చేయకూడమ్మా, మీ మిత్రులకు కూడా చెప్పండి, ఆయన దగ్గర మీకు ఏదైనా కావాలంటే వెళ్ళి అడగండి, కానీ ఆ తాళం పగలగొట్టి లోపల ప్రవేశిస్తే ఉపయోగం లేదు అని మీ మిత్రులందరికీ చెప్పండి. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికి రండి, నేను మీకు పరకో ఇస్తానని నేను చెప్పేవాను. బట్ ఐ డోంట్ నో హూ ఆర్ దే. సో నిర్భయంగా ఉండొచ్చు. సపోజ్ 50,000 10,000 అక్కడ దాచిపెట్టాను అనుకోండి, అంతా భయమే. అంటే డబ్బు దాచిపెట్టుకోకూడదని నేను అంటలేదు. పూర్వం లంకెల బిందులను ఉండేవి. మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీలు వరుస పెట్టి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చింది సమాజం. ఇప్పుడు బిందులో పెట్టి ఎక్కడైనా 1-2 అవి పైకి లేవదీసి లోపల గొయ్యిలా చేసుకుని దాంట్లో పెట్టుకోవాలి, అసలు మిగులుతుంది. లేకపోతే వాడు ఈ సేవ్స్ 18% ఇంట్రెస్ట్ ఇవ్వి అంటాడు, హీ విల్ గివ్ 82% వాడితే ఆ 18% వాడికి మిగిలి ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. దట్ ఈజ్ ఆల్ యూ గెట్. రిమైనింగ్ 82% హీ గెట్స్ ఇట్. హీ కెన్ ప్రామిస్ 30% ఆల్సో, బట్ హీ డజంట్, హీ హ్యాస్ టు బి క్రెడిబుల్. దట్స్ వై హీ సేస్ 18%, లేకపోతే 30% అని కూడా ప్రామిస్ చేస్తాడు. ఈ జగత్తులో మనము సాధించేది ఏది కూడా ఈ లక్షణములు కలది కాదు. అంటే దాని అర్థం డబ్బులన్నీ తీసుకెళ్లి రోడ్డు మీద పారేసుకోవాలన్న అభిప్రాయం కాదు. అది అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి. యూ షుడ్ రికగ్నైజ్ ఇట్స్ వాల్యూ. ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. దాని మీద మనం సబ్జెక్టివ్ వాల్యూని అటాచ్ చేయకూడదు, సబ్జెక్టివ్గా ఉండకూడదు. సమ్ వాల్యూ ఇట్ హ్యాస్, అండ్ రికగ్నైజ్ దట్ వాల్యూ. దట్ ఈజ్ వైరాగ్యం. ఎనీవే, తర్వాత అతః కిం కృతేన కర్మణ ఆయాసబహులేన అనర్థ సాధనేన ఇత్యేవం నిర్విణ్ణః. అది ఈ విధంగా నిర్విణ్ణుడైనాడు అంటే నిర్వేదమును వైరాగ్యమును పొందినాడు. ఏమిటా వైరాగ్యం యొక్క స్వరూపం ఏమిటి అంటే, కాబట్టి అతః కాబట్టి కర్మణ కిం కిం కృతేన కర్మణ, ఏదో ఒక కామన మనస్సులో పెట్టుకోవడం, కర్మ చేస్తూ ఉండటం. ది ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. వై షుడ్ ఐ అచీవ్ ఎనీథింగ్ అంటే, జీవితంలో ఏదైనా మంచి చేయాలంటే నేను చేయొద్దంటం లేదు. కామ్యకర్మలు, రన్నింగ్ ఆఫ్టర్ ద ప్లెషర్స్ ఆఫ్ ది వరల్డ్. వై, వాట్ ఫర్? ఎందుకంటే కర్మ అన్నది ఆయాస బహులేన, దాంట్లో చేసే టైంలో చాలా ఆయాసం ఉంటుంది. ఆయాసం అంటే శ్రమ. సో చాలా ఆయాసం ఉంటుంది, బహుళంగా ఉంటుంది ఆయాసం. ఫలము తీరా లభించిన తర్వాత అది కొద్ది కాలానికి అది కరిగిపోతుంది. అలా కరిగిపోతూనే ఉంటుంది ఫలం, లభించినప్పటి నుంచే కరిగిపోతూనే ఉంటుంది. సో కర్మఫలము అట్టిది. కాబట్టి ఈ కర్మ అనర్థ సాధనేనా, పైగా సరైన అవగాహన లేకుండా కర్మల్ని చేసుకుంటూ పోతే దానివల్ల వాడు చాలా దోషాలని కూడా తెచ్చుకునే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది రిచువల్స్, ఈ రిలిజియన్లో వైలెన్స్ ఉంటుంది. ఆ రిచువల్స్ లో వైలెన్స్ ను కూడా ప్రవేశపెడతారు. వైలెన్స్ తోటి పశువులను మానవులను కూడా హింసిస్తూ మేమేదో కర్మ చేశాము అనే స్థితికి చేరుకుంటాడు క్రమంగా. చూడండి, ఒక ఆయన నాతో అన్నారు, కామాఖ్యాదేవి బలిని కోరుతుందండి అన్నారు. నేను అన్నాను, మీ దగ్గరికి వచ్చి కోరిందా కామాఖ్యాదేవి బలివ్వమని? ఆల్ ప్రొజెక్షన్. కామాఖ్యాదేవి బలిని కోరడం ఏమిటండి? కామాఖ్యాదేవి బలిని కోరుతుంది, కాళీదేవి బలిని కోరుతుంది. కాళీదేవి బలిని కోరుతుంది.
మరి వాట్ అబౌట్ లక్ష్మీదేవి? ఆవిడ బలిని కోరదు. మరి ఆవిడేం కోరుతుంది? కుంకుమ పూజ ఉంటే సరిపడుతుంది లక్ష్మీదేవికి, కానీ కాళీ అయితే మాత్రం బలిని కోరుతుంది అని దిస్ ఫెలోస్ ప్రొజెక్షన్ ఇట్ ఈస్. అక్కడ ఉన్నది సర్వ జగద్వ్యాపకమైన శక్తి ఉన్నది, దానికే ఒక పర్సానిఫికేషన్. ఆ శక్తిని మీరు ధనము సంపద అనే దృష్టితో చూస్తే ఆ శక్తికే లక్ష్మి అని పేరు. ఆ శక్తే సర్వాన్ని నాశనం కూడా చేస్తూ ఉంటుంది, ఎర్త్క్వేక్స్ మొదలైన వాటి రూపంగా. ఆ దృష్టికోణంలో సంహార శక్తి అనేటువంటి శక్తే అదే శక్తి. ఎలక్ట్రిసిటీ తోటి జెరాక్స్ మెషిన్ ఏదో నడిపి డబ్బులు సంపాదించారనుకోండి, ఆ ఎలక్ట్రిసిటీ లక్ష్మీదేవి. ఆ జెరాక్స్ మెషిన్ నడుపుతుంటే షాక్ కొట్టి హాస్పిటల్లో 15 రోజులు కష్టపడ్డాడు అనుకోండి, ఆ ఎలక్ట్రిసిటీ కాళీదేవి. అదే ఎలక్ట్రిసిటీ, రెండేం లేవు. అలాగే జగత్శక్తి, జగద్వ్యాపకమైన శక్తికి సంపదంతా అక్కడి నుంచే వస్తోంది కనుక ఆ సంపద రూపంగా ఆ శక్తిని ఆరాధిస్తే లక్ష్మీదేవి, సంహార రూపంగా ఆరాధిస్తే కాళీదేవి. దెర్ ఆర్ నాట్ టూ దేవీస్. ఒక దేవి వెజిటేరియన్, ఇంకో దేవి నాన్ వెజిటేరియన్, ఐసా నహీ హై. దేర్ఫోర్ వీడు ప్రాజెక్షన్ వైలెన్స్ ని ప్రవేశపెట్టేస్తాడు. సో అలా వైలెన్స్ చేస్తే అనర్థంలో పడిపోతాడు. తర్వాత కొన్ని వైలెన్స్ లేదు, ప్యూర్ గానే కర్మల్ని చేస్తున్నాడు అనుకోండి, రాగద్వేషములు దృఢమైపోతాయి. కర్మల్ని చేస్తున్నాం, కర్మఫలం, కర్మఫలం అనే రాగద్వేషాలు బాగా దృఢమైపోతాయి. తర్వాత ఇంకా కర్మలు చేయాలనేటువంటి ఆ తహతహలో పడిపోయి మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. ఈ కామ్యకర్మలు ఉన్నాయే, చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో. అనర్థ సాధనేనా కర్మ చేసి దేనికి? ఏదో ఉపకారం పొందుదామని మొదలుపెట్టి ఆఖరికి ఉపకారం పోయి అపకారంలో పడతాడు. ఒక ఆయన అతిరుద్రయాగం చేస్తానని నా దగ్గరికి వచ్చారు. నేనున్నాను, ఎంతుంది సొమ్ము మీ దగ్గర? అన్నా, ఓ 2 లక్షలు ఉందన్నారు. వద్దులేండి, అతిరుద్రయాగం ఎందుకు, మామూలు శతరుద్రయం చేసుకోండి, ఓ 10,000లో అయిపోతుంది, మిగతా 1,90,000 ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటే మీ పెద్ద వయసులో మీకు కాలక్షేపానికి బాగుంటుందని సలహా చెప్పారు. నేను చాలా ప్రాక్టికల్ గా చెప్పాను నేను. అంటే మరి ఆ ఫలం మీకు శతరుద్రయం చేసుకుంటే అతిరుద్రయాగానికి వచ్చేంత ఫలం ఇంచుమించుగా వస్తుంది, ఏం పర్వాలేదు, ఆ ఫలంతో సరిపెట్టుకోండి అని చెప్పాను. అంటే అలా కాదు, మీరు చేయించండి అంటే, నేనే అతిరుద్రయాగం నా వల్ల కాదు, నేనేమీ చేయించండి. ఎందుకంటే 121 ఋత్విక్స్ కావాలి దానికి. ఏదో 1-2 ఋత్విక్లు అయితే పోనీ వాళ్ళతోటనే మాట్లాడి చేయించవచ్చు. 121 ఋత్విక్కులను నేను ఎక్కడ పట్టుకుతాను? నన్ను ఘెరావ్ చేసి పెడతారు, నా వల్ల కాదు. ఐ కెనాట్ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అంటే దట్ జెంటిల్మన్ ఫైనల్లీ హీ కాట్ హోల్డ్ ఆఫ్ సంబడి ఎల్స్ విల్ బి దేర్. దేర్ ఆర్ ఆల్వేస్ పీపుల్ హూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. పట్టుకుని చేస్తే ఇట్ టుక్ 10 lakhs, 10 లక్షలు అయింది. దిస్ జెంటిల్మన్ రైజ్డ్ 6 lakhs. నౌ హీ ఈజ్ ఇన్ మొదలు పెట్టిన తర్వాత మరి డబ్బు అవుతుంది కదా. నౌ హీ హ్యాస్ టు పే లోన్ ఆఫ్ 4 lakhs. అతిరుద్రయాగ ఫలం యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ బర్త్. 4 lakhs లోను నౌ యూ హ్యావ్ టు పే. సో ఇస్మే ఫాయిదా క్యా హై, నుక్సాన్ క్యా హై అంటే ఇట్స్ ఎ ప్రాబ్లం. కాబట్టి ఆ కామ్యకర్మలు మనిషిని ఆ విధంగా ఒక దారిని నడిపిస్తూ ఉంటాయి. సో భగవంతుడిని శరణాగతి చేయడం చేత కాకపోతే ఇలాగే ఉంది. శరణాగతి చేసి తనకు లభించినటువంటి సుఖదుఖాలను ధైర్యంతో ఎదుర్కొనే సింపుల్ అండ్ నోబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాను అంటే ఈ కష్టాలు ఏమి ఉండవు. అనర్థ సాధనేనా అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను. ఈవెన్ వైదిక కర్మ కుడ్ బి ఎ సోర్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ యూ. ఎందుకు ఇదంతా నాకు? వాట్ ఫర్? నాకు కర్మతో సంబంధం ఏమున్నది? నేను ఆత్మస్వరూపుడను, అచలమైన ఆత్మయే నా స్వరూపము. డైరెక్ట్ మెథడ్ అనేవారు భగవాన్ రమణ మహర్షి. ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ ఇండైరెక్ట్ గా ఏదో కర్మలు చేసి ఆ కర్మలని ఇంకేదో నిష్కామంగా చేసి వై ఆల్ దిస్ ప్రాబ్లం టు మీ అని చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన సాధకుడు గురించి మాట్లాడుతున్నాం మనం. అని ఈ విధంగా అతడు నిర్వేదమును పొందినాడు. ఇత్యేవం నిర్విణ్ణః. అటువంటి వాడు ఇప్పుడు నౌ వాట్ హీ వాంట్స్ అదే అంటున్నారు. శివం అభయం, శివం, అకృతం, నిత్యం పదం, యత్తద్విజ్ఞానార్థం విశేషేణ అధిగమార్థం. సో తద్విజ్ఞానార్థం అని మొదలు పెడుతున్నారు ఆయన వ్యాఖ్యానం. తత్ విజ్ఞానము, దానిని తెలుసుకోవటానికి. దానినంటే దేనిని? యత్ పదం, ఏ పదమైతే, ఏ
లక్ష్యము, ఏ గోల్ అయితే అభయం, భయమునకు తావు లేనిదియో. ఆత్మస్వరూపమునందు భయానికి ఎట్టి తావు లేదు. అద్వయం అది, ద్వితీయ వస్తువే లేనటువంటి దాంట్లో భయానికి హేతువు లేదు. అభయం శివం, పరమ మంగళకరమైనది. శివస్వరూపం. శివుడంటే సచ్చిదాత్మయే శివుడు. అంతకంటే వేరే శివుడు అక్కడెక్కడో కూర్చుని ఉండన్నాడని మీరు అనుకోరాదు. సచ్చిదాత్మయే శివుడు. శివం, శివం అంటే మంగళకరము అని కూడా అర్థం ఉన్నది. ఆకృతం, నిత్యసిద్ధమది, కర్మచేతన సాధ్యమైనది కాదు. కర్మచేతన మీరు దాన్ని తయారు చేస్తే ఇది రిజల్ట్ ఆఫ్ ఎఫర్ట్ అంటే మళ్ళీ చేయజారిపోయిదే. దాంట్లో ఇంకా ఎనీ రిజల్ట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బౌండ్ టు బి లాస్ట్. ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా కరిగిపోవాల్సిందే. ఐస్ క్రీమ్ బయటికి తీయగానే కరిగిపోతుంది అంతే, ఇంక మళ్ళీ లోపల పెట్టే ఏం ఉపయోగం లేదు. సో అలా సమ్ ఎగ్జాంపుల్, లేదండి లోపల పెట్టి మళ్ళీ బాగా చేస్తాం అలా అనకూడదు. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే యూ హెవ్ టు టేక్ ఇట్ స్పిరిచువల్లీ. మీరు అలా అంటారు కాదు, జస్ట్ ఐ హావ్ టెల్లింగ్. సో ఆకృతం నిత్యం, కాలమునకు అతీతమైనది. పదం పద్యతే ఇది పదం, పదం అంటే గోల్. అటువంటి గోల్ ఉన్నది, అదే పరబ్రహ్మ అని, దాన్నే ఆత్మ అని అంటారు. ఆ గోలుని పొందాలి. తద్విజ్ఞానార్థం, అటువంటి ఏ పరమ పదము, సుప్రీం రియాలిటీ కలదో తద్విజ్ఞానార్థం, దానిని తెలుసుకునుట కొరకై. అక్కడ విజ్ఞానము అంటే నేను మీకు చెప్పిన అర్థం రాస్తున్నారు ఆయన, విశేషేణ అధిగమార్థం. జ్ఞానము అంటే ఏదో వినికిడి జ్ఞానం కాదు, వినికిడి జ్ఞానం. వేదాంతం మీరు ఎప్పుడైనా శ్రవణం చేశారు? అయ్యో వేదాంతం శ్రవణం చేయకే చేశాం, కానీ ఆ వేదాంతం యొక్క సారాన్ని వంట పట్టించుకోవటం విషయంలో ఇబ్బంది. పోనీ వేదాంత సారం వంట పట్టించుకోకపోతే పర్వాలేదు, దాని ఆపోజిట్ లో బతకూడదు కదా, కనీసం కొంతైనా న్యూట్రలైజ్ చేసుకోవాలి కదా సంసారాన్ని. అలా కూడా లేకపోతే ఉరికే ఉత్తుత్తి వేదాంతాన్ని విని ఉపయోగం ఏమిటి? కనుక అలాగే కాదు, ఉరికే ఇంటలెక్చువల్ గ్రాస్పింగ్ కాదు. యూ హ్యావ్ టు ఎసిమ్యులేట్ ఇట్ యాజ్ యువర్ ఓన్ ఇంట్రిన్సిక్ నేచర్. ఎందుకంటే వేదాంతము అనేది బాహ్య వస్తువును గురించి చెప్పేది కాదు. ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉందనుకోండి, దాన్ని తెలుసుకుంటే చాలు. వన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. దేర్ ఈజ్ నథింగ్ లైక్ ఎసిమ్యులేషన్. గ్రావిటేషనల్ పుల్ ఉంది. వన్ మాస్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ అనదర్ బాడీ, మాస్ బాడీ. M1 exerts a force of attraction on M2, and that force of attraction is directly proportional to the two masses M1 and M2 and inversely proportional to the square of the distance between them. ఇది కొంచెం ఫిజిక్స్ సైడ్. ఇది తీసుకెళ్లి 3వ తరగతి వాడికో 4వ తరగతి వాడితో చెప్తే తెలియకపోవచ్చు, ఒక వైదికుడికి చెప్తే తెలియకపోవచ్చు. ఒక్కసారి ఫిజిక్స్ సంస్కారం ఉండి 10వ తరగతి విద్యార్థి హీ కెన్ గ్రాస్ప్ ఇట్. ఒకసారి గ్రాస్ప్ చేశారంటే మీరు దీన్ని అయిపోయిందంటే, దట్ ఈజ్ యువర్ నాలెడ్జ్. దాన్ని అది నేను ఇండైరెక్ట్ గా తెలుసుకున్నానండి, ఇప్పుడు డైరెక్ట్ గా తెలుసుకోవాలండి, అలాంటివి ఏమి ఉండవు. అనాత్మజ్ఞానాన్ని తెలుసుకోవడంతో కంప్లీట్ అది. బట్ ఆత్మజ్ఞానం అలా కాదు. ఇప్పుడు కోపము అంతఃశత్రువు అని తెలిసిందండి. తన కోపమే తన శత్రువు అని ఉంటారు చెల్లప్పుడు తెలిసింది. ఏం లాభం? అదేమిటండి తన కోపమే తన శత్రువు పాఠం చెప్పారు, ఇప్పుడేనో అలాగే ఇప్పట్లోనే కోపడుతున్నారంటే ఇంకా ఎక్కువ కోపడి కొట్టేస్తారంటే. సో ఏమిటి ఉపయోగం? తన కోపమే తన శత్రువు అంటే ఏమిటి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. సో ఈ పద్యాన్ని ఒక మాస్టర్, తెలుగు మాస్టర్ బోధించారు. తన కోపమే తన శత్రువు సుమతి అని వస్తుంది. ఆ పూర్తిగా నాకు గుర్తులేదు. విద్యార్థులందరూ చదివారు. ఓ విద్యార్థిని అడిగారు, నిన్న చెప్పిన పద్యం చెప్పరా అన్నారు. అంటే వాళ్ళైతే తగడగా చెప్పేశాడు. శభాష్ కూర్చో. అరే నువ్వు చెప్పరా అని ఇంకో విద్యార్థిని లేపారు. అయితే వాళ్ళు లేచాడు. అరే పద్యం చెప్పరా. తన కోపమే తన శత్రువు అన్నాడు అని ఆగిపోయాడు. చెప్పరా మిగిలింది అని అన్నారు ఆయన. ఇంకా వాడు చెప్పట్లేదు. అక్కడ ఆగిపోతే ఈయనకు ఒళ్ళు మండిపోయి వీళ్ళు రక్తం పట్టుకుని వాడిని మొత్తేశారు, కొట్టేశారు. అయిపోయింది. వాడు అలా సహిస్తూ ఉండిపోయాడు, ఏమీ మాట్లాడాడు. అన్ని దెబ్బలు తినేశాడు. క్లాసులో జరిగిన అవమానాన్ని సహించాడు. అయిపోయింది. మొన్నాడు మళ్ళీ అడిగారు, ఎరా నిన్న పద్యం వచ్చిందా? చెప్పేయటం అంటే మళ్ళీ తన కోపమే తన శత్రువు అని ఆగిపోయాడు. మళ్ళీ మొత్తారు, తిట్టారు. అయిపోయింది. 3వ రోజు అడిగారు, ఎరా ఏడైనా వచ్చిందా పద్యం? వచ్చిందా అన్నాడు. లేదు చెప్పాడు. మొత్తం పద్యం చెప్పాడు. ఎలా దీనికోసం నిన్న మొన్న ఎందుకు వచ్చిందిరా, నీకు కష్టం ఏమిట్రా, అన్ని దెబ్బలు తిన్నావంటే వాడు అన్నాడు,
ఐ వాజ్ ట్రైంగ్ టు అసిమ్యులేట్ దట్ స్టేట్మెంట్. తన కోపమే తన శత్రువు అనేప్పటికీ, మై గుడ్నెస్, ఈజ్ ఇట్ సో? అంటే నా శత్రువులు బయట లేరా? నా హృదయంలో ఉండే మానసికమైన ఆ కోపమే నాకు శత్రువా అని హీ వండర్స్ ఎట్ దట్ ట్రూత్ అండ్ హీఈస్ ట్రైంగ్ టు అసిమ్యులేట్. ఈయన వెళ్ళి కొట్టేస్తే ఆ అసిమ్యులేషన్ ఆల్రెడీ హీఈస్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్. కొట్టినా కూడా ఆ టీచర్ మీద కోపం తెచ్చుకోకుండా అలా సహిస్తూ, ఓ దిస్ ఈజ్ వాట్ ఇట్ మెంట్ బై తన కోపమే తన శత్రువు అంటే ఇదే దీని అర్థం. మనం ఆయన కోపపడ్డా మనం చెల్లించకూడదన్నమాట, ఇదేనమాట దీని అర్థం. దట్ ఈస్ నాలెడ్జ్. తన కోపమే తన శత్రువు సుమతి అని అధ్యయనం, అది నాలెడ్జ్ కాదు, అది స్కాలర్షిప్. ఏదో సమ్ సిల్లీ సమాచార్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ విజ్డమ్. సో ఆ పద్యం సుమతి శతకంలో ఇలా పద్యం ఉంది. తన అంటే ఎవరికి వాని యొక్క కోపమే అంటే అది ఎలా వృద్ధి పదార్థం దండాన్వయం కూడా రాయొచ్చు. బట్ డిడ్ యూ అసిమ్యులేట్ ఇట్? ఇట్ నీడ్స్ అసిమ్యులేషన్. దాన్ని విజ్ఞానము అని అంటారు. విశేషేణ అధిగమార్థం, దాన్ని పూర్తిగా తన స్వంతం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని. దాని కొరకై ఆత్మస్వరూపము తన స్వరూపం అదే. అదేదో బయట ఉన్నదాన్ని, ఇప్పుడు మూన్ ఉన్నాడు, 100 కిలోమీటర్స్ రేడియస్, మూన్ మీదేమో పర్వతాలు ఉంటాయి, దాంట్లో వోల్కనోలు ఉంటాయి, ఈ సమాచారం ఉందనుకోండి, దీంట్లో ఎసిమ్యులేట్ చేసుకోవాల్సిందే ఉంది. ఇట్ ఈస్ స్టఫింగ్, బ్యాగ్ లో బట్టలు పెట్టినట్టే మైండ్ లో సమాచారాన్ని అలా పోగు చేసుకుంటూ పోవడం, కంప్యూటర్లో మెమరీలో ఫైల్స్ ఎక్కించినట్టుగా. ఎంత ఖాళీ ఉంటే అంత కూర్చుంటుంది సమాచారం. సో ఇటువంటిది ఇన్ఫర్మేషన్, దాంట్లో ఎసిమ్యులేషన్ ఏమీ లేదు. తన కోపమే తన శత్రువు అంటే అది దెర్ ఈజ్ ఎ లాట్ టు ఎసిమ్యులేట్. తద్విజ్ఞానార్థం, వేదాంతంలో ఎసిమ్యులేషన్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్. ఎన్ అయోటా ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ టు ఎ టన్ ఆఫ్ పర్సెప్ట్ అనేదో అలాగుంది సామెత. సో వాట్ యూ హ్యావ్ ఎసిమ్యులేటెడ్, what has become your own knowledge, it should become your fact. That is my fact. It's not somebody else's fact. Shri Krishna Bhagavan atlu cheppanu ante first step. But ఇంకా జీవితం అంతా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన లెవెల్లో ఆగిపోకూడదు. నేను ఉపదేశ సహస్ర పాఠం చెప్తా ఉంటే శంకరాచార్యులు అక్కడ ఒక మాట అన్నారు, అప్రాణో హ్యమనాశుభ్ర ఇది సత్యం శృతేర్వచ. అప్రాణో హ్యమనాశుభ్ర అని ఇక్కడ వస్తుందో వాక్యం. ఆయన అంటారు, అప్రాణో హ్యమనాశుభ్ర అని చెప్తోంది ఆత్మ గురించి ముండక ఉపనిషత్తు. ఆ మాట చాలా నిజం సుమా అంటున్నారు ఆయన. ముండకోపనిషత్తు అలా చెప్పింది అనా కాదు అంటుంట, అలా చెప్పింది ముండకోపనిషత్తు. ప్లీజ్ నోట్, ఇట్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యం శృతేర్వచ అంటే ఆయన ఆ ముండకోపనిషత్ వచనాన్ని ఆకలింపు చేసుకుని మై గుడ్నెస్ దిస్ ఈస్ ట్రూ అని అంటున్నారు ఆయన. అరే నువ్వు పరీక్ష పాస్ అయ్యేవరా అంటే చాలా సంతోషించి పేపర్ తీసుకుని నేను పాస్ అయ్యానన్నట్టుగా నాకు ఆత్మ అప్రాణో హ్యమనా శుభ్ర. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అబౌట్ ఆత్మ. ముండకంలో వస్తుంది ఎదురా. సో ఇదే ఆత్మస్వరూపము, అవును అదే ఆత్మ అంటే అదే అని హీ హాజ్ ఆల్రెడీ ఎసిమ్యులేటెడ్ ఇట్ అండ్ హీస్ టెలింగ్ ఇట్. శంకరులు ఎసిమ్యులేట్ చేసుకున్నారని నేను చెప్పడం ఏంటి? ఇట్స్ ఎ సింప్లిస్టిక్ స్టేట్మెంట్. అంటే ఎసిమ్యులేట్ చేసుకుంటే అలా ఉంటుంది భాష అని చెప్తున్నాను. అంతేగాని శంకరులు వేదాంతం ఎసిమ్యులేట్ చేసుకున్నారంటే ఏదో ఐన్స్టీన్కి ఫిజిక్స్ వచ్చినట్టుగా ఉంటుంది. మై ఐడియా ఈజ్ ఎసిమ్యులేట్ చేసుకున్నవాడి భాష టాపిక్ మాట అలా ఉంటుంది. అప్రాణో హ్యమనా శుభ్ర అని ముండకోపనిషత్తులో చెప్పబడను, చాందోగ్యోపనిషత్తులో కూడా అటులనే చెప్పబడను. ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో విశేష జ్ఞానము, దానికి తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగిచ్చేత్ అది చెప్తున్నారు ఆయన. సహా నిర్విణ్ణ బ్రాహ్మణ గురుమేవ ఆచార్యం శమదమదయాది సంపన్నం అభిగిచ్చేత్. వస్తాను ఒకసారి అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. అంటే బాహ్యేంద్రియములు అంటే కన్ను, చెవి, నాలుక ఇంపార్టెంట్. సో ఇలాంటి జిహ్వా ఇస్ ది మెయిన్ థింగ్. సో ఈ విధమైనటువంటి బాహ్యేంద్రియములపై మాస్టరీ కలవాడు.
నిగ్రహము అంటే దాన్ని తొక్కిపెట్టి ఉంచేవాడని కాదు, మాస్టరీ గలవాడు అని అర్థం. సో he keeps the mind in his hand and also the sense organs. శమదమ, శమదమాది ఉంటే చాలదు, దయా, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ జ్ఞానాన్ని మనం, ఇతగాడు మన వద్దకు వచ్చాడు, we have to give this information to him. He should be exposed to this information. And then ఒకసారి ఎక్స్పోజ్ అయితే ఇంకా తర్వాత ఈశ్వరుని కృప అతనిపై ప్రసరించి he will take over and he will pursue it further. ముందు ఆ ఎక్స్పోజర్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈ చేదస్థం ఏంటంటే, ఎందుకు ఎక్స్పోజర్ ఇవ్వడం అంటే, ఏముందండి తెలుస్తుందండి, పాపం ఆత్మస్వరూపం నీ స్వరూపంలోనే ఉందిరా డివినిటీ, యు ఆర్ ది డివినిటీ ఇట్ సెల్ఫ్ అనే సమాచారం ఉన్నదే అనే అనే వార్త, అది చాలా గొప్ప విలువైనటువంటి సమాచారం. అది అలాంటిది ఒకటి ఉందని తెలుసుకుంటే తర్వాత ఎప్పుడో వాడు దాన్ని పర్స్యూ చేసుకుంటాడు. ద న్యూస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ న్యూస్. ఆ న్యూస్ ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇట్స్ న్యూస్. ఎందుకంటే నావెల్ ఇన్ఫర్మేషన్ కనుక వాడికి తెలియదు కనుక వాడు అనుకుంటాడు ఫుల్ఫిల్మెంట్ ఎక్కడెక్కడెక్కడో ఉందని వెతుకుతూ ఉంటాడు. నువ్వు వెతుకుతున్న దైవము నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంది అని చెప్పాలంటే వాడు ఎంత గుండె దిటం అయిన వాడు ఉండాలండి ఆ మాట చెప్పడానికి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని చెప్పాలి అంటే వాడు గుండెలు తీసిన బంటు అయి ఉండాలి ఆ మాట చెప్పడానికి. లేకపోతే వెంకటేశ్వర స్వామి కొంప ముంచేస్తాడనే భయంలో ఉన్నవాడు ఏం చెప్తాడండి? అలా చెప్పారనుకోండి, దాని మీద ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో మెనీ ఇంప్లికేషన్స్ ఆర్ దేర్. సో ఇఫ్ ది ఫెలో ఇస్ నాట్ ష్యూర్ ఆఫ్ దట్ చెప్పలేడు. ఎందుకని వెంకటేశ్వర స్వామి ముక్కు పట్టుకుంటాడు, అప్పుడు ఎందుకు వచ్చిందిలే, నిజంగా గుండెల్లో ఉన్నాడో మరి అక్కడ ఉన్నాడోనో అని ఇలాగ భయపడిపోతాడు. కాబట్టి హీ మస్ట్ బి, అటువంటి వార్త చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇట్ ఈస్. హూ సేస్ దట్? నోబడీ సేస్. ప్రతివాడు కూడా ఏదో ఒక కాన్సెప్ట్ ఒకటి అంటగట్టి పంపించేసేవాడే, ఆ కాన్సెప్ట్ లో వాడిని అలాగా నడిపించేవాడే గానీ ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ త్రోసిపుచ్చి ఏ విషన్ ఈస్ గివెన్. ఒక కాన్సెప్ట్ తీసి మరో కాన్సెప్ట్ పెట్టడం కాకుండా ఏ విషన్ ఈస్ గివెన్. లుక్ విత్ ఇన్, ఫైండ్ విత్ ఇన్, ఆ ఫుల్ఫిల్మెంట్ ని డిస్కవర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే ఒక పాసిబిలిటీని ఇచ్చి పంపించడం. ఒక కాన్సెప్ట్ని ఇవ్వడం కాదు, ఒక పాసిబిలిటీని ఇవ్వటం. సో ఒక ఆయన ఇలా అడ్డగొట్టు పెట్టుకునేవారు, బాగానే ఉంది, ఏదో సాధన అది చేసుకునేవారు. 6 మాసాల తర్వాత కనపడితే ఈసారి నామం పెట్టి కనపడతారు. నేను ఆశ్చర్యపోయింది, ఏమిటి అడ్డబొట్టు మానేసి ఇప్పుడు నామం పెట్టారు, ఇప్పుడు కొత్తగా ఏమైందని. అంటే అంతకు ముందు ఉండే కాన్సెప్ట్స్ అన్నింటినీ తుడిచేసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ని నిర్మాణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. ఈ నామానికి సింబల్ అదని, ఇట్ ఈస్ ది సింబల్ ఫర్ దట్. నామము ఆర్ అడ్డబొట్టు ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ కాన్సెప్ట్స్ అండి. ఇక మొహం మీద పెట్టుకున్నారు కాదు, ఆ థింకింగ్ అండ్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ అది సింబల్ అదే. సో కాన్సెప్ట్స్ లో ఆయన పరివర్తనాన్ని తీసుకొస్తున్నారు. గొంగళీ పురుగుని సీతాకోక చిలికి చేసినట్టుగా ఈ బూడిదే ఉంది, కొంచెం నామం అయితే శోభగా ఉంటుంది అని దాంట్లో హీఈస్ బ్రింగింగ్ సమ్ చేంజెస్ ఇన్ ఇట్. సో ఓ కాన్సెప్ట్ ని తుడిచేసి మరో కాన్సెప్ట్ ని పెట్టుకోవటంలో డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. యు ఆర్ స్టిల్ స్టక్ విత్ ఎ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీబడి, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో బికాజ్ ద ట్రూత్, మీ స్వరూపము ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ అతీతంగా ఉంటుంది. కనుకనే లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్, ఆత్మనిష్ఠుడవై ఉండు. ఆత్మస్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది. ఇది కాదు ఆత్మ, నువ్వు అనుకుంటున్నది ఏది ఆత్మ కాదు. ఆత్మ గురించి నీ అభిప్రాయాలన్నీ కూడా ప్యూర్ కాన్సెప్ట్స్ అండ్ దే ఆర్ నథింగ్ మోర్ దాన్ దాట్. అంచేతనే మీకు ఆత్మ గురించి ఇచ్చే వర్ణనలన్నీ నెగిటివ్ గా ఉంటాయి, ఏది పాజిటివ్ ఉండదు. ఇక్కడ మీరు ఇన్ని విశేషణాలు చూశారు, దాంట్లో అభయం అంటాడే తప్పించి ఇది సోన్ సోన్ అండ. అభయం అంటే అర్థం ఏంటి? స్వర్గాది, మీరు ఆత్మ స్వర్గంలో ఉందంటే భయం తప్పదు, దీంట్లో భయం ఉండదు. నెగిటివ్ గా చెప్తాడు, ఏది చెప్పినా నెగిటివే. అమృతం అంటే మరణ భయానికి తావు లేనిది అని అన్ని నెగిటివ్ గానే చెప్తారు, పాజిటివ్ గా ఏది చెప్పరు. ఎందుకంటే ఆత్మ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్. ఆత్మ ఈజ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ నేచర్ అండ్ యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ సమ్ కాన్సెప్ట్. కాబట్టి వేదాంత ఇట్ డజంట్ రిప్లేస్ ది ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్.
మహాత్ముల దగ్గరికి వెళ్తే కాన్సెప్ట్స్ ఇచ్చి పంపించరు, ఒక విషన్, ఒక దారి చూపించి పంపిస్తారు. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నీ హృదయంలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకో. దయ అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ కన్సర్న్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పాకెట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సోషల్ రెప్యుటేషన్. I don't have anything to do with it. Suppose you are an MP. I am not interested in your political status or social status because I have nothing to do with it. I ante nenu personal ga ani kaadu, general ga. Then I am not interested in converting you to my path. You know why? Because I don't have a path. Naaku ఏ path లేదు, ఆత్మ path కానే కాదు అది. I don't have a path. I am not living by a concept. Therefore, I don't want you to come and join me. There is nothing like that. And finally, I don't want you to become my Shishya. Because I myself do not consider myself as a Guru. Aham Atma. I am Brahman. I am not Guru. I am not a teacher. I am Brahman. I teach. Nano dear, are you a teacher? No. What do? I teach. You resolve that conflict. It's a homework for you. So, that ER, I don't add. That ER ne prachayam, I don't add. Sanskrit lo truch antara prachayam. I am not a teacher. Then what do? I teach. So, therefore, I am not looking for a Shishya. Then, if this is the case, all possibilities you have closed, then why do you struggle to teach? దయా. స్వామీజీని అడిగారు, స్వామీజీ మీరు ఆయాసపడుతున్నారు కదా, వై డూ యూ టీచ్ అని. అంటే ఐ ఎంజాయ్ ఇట్ అని చెప్పారు. అంతే. ఐ ఎంజాయ్ టీచింగ్. దట్స్ ఆల్. వాట్ మోర్ రీజన్ యూ వాంట్? వాట్ అదర్ రీజన్ యూ వాంట్? యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ రీజన్. ఇఫ్ ఎనీ అదర్ రీజన్ ఈస్ దేర్, దట్ ఈస్ అన్ యాడెడ్ బోనస్. కాబట్టి దయా, లవ్, కంపాషన్, ఆల్ ఆర్ అవర్ పీపుల్. There is no difference between them and us. అలాంటి ఆ భావన ఉండాలి, ఆ పెద్ద మనస్సు ఉండాలి. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని కానీ జనాలకి అలాంటి గురువు మీద దృష్టి ఉండదు. గురువు అంటే ఏంటి? కొంచెం స్టేటస్ ఉండాలి. గురువు గారు ఇప్పుడు వస్తున్నారనుకోండి, ఏదో బుధం మీద కండువ వేసుకుని వస్తున్నాడంటే అదే ఇలా ఉన్నది ఏంటి గురువు అని అనిపిస్తుంది. అలా కాకుండా గురువు గారు వస్తున్నారంటే ముందు శిష్యులు తప్పుకోండి, మూవ్, భాగో. अरे क्यों भागना भाई? अरे महंत जी आ रहे हैं. So, he is of my status. అని మీరు ఆ మహంత్ జీ దగ్గరికి వెళ్తే he is not going to help you. కాబట్టి దయా is the only reason to teach. or to teach అంటే అదేదో పెద్ద స్టేటస్ అని మీరు అనుకోవద్దు. టు షేర్. ఓ మహాత్ములు అన్నారు నాతోటి, I happen to know it earlier than you. That's all. Why? దేవుడు నన్ను నీకంటే ముందు పుట్టించాడు అంతే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాడు పిల్లలకి. Why he is teaching them? Because he knew it early, he knew it and they don't know. Why? It is the time scale లో వీడు ముందు పుట్టాడు, వాళ్ళు తర్వాత పుట్టారు. అజ్జాత వాళ్ళకంటే ముందు వీడు తెలుసుకోవడం జరిగింది, అజ్జాత చెప్తున్నాడు అంతే. దీంట్లో అహం అని కానీ కర్తృత్వం కానీ ఇదేమీ లేదు. ఓన్లీ దయా. కాబట్టి అటువంటి లక్షణము కలిగిన దయాది సంపన్నం అంటే, సంపన్నుడు అంటే అటువంటి లక్షణములు నిండా ఉన్నవాడు అని అర్థం. ఇదిగేదో ఓ పిసరు శమో, ఓ పిసరు దమం కాదు. ఏదో ఆ మాత్రం ఇంద్రియ నిగ్రహం ప్రతి వాడికి ఉంటుంది, అలా కాదు. సహజంగా సంపన్నం నిండా ఉండాలి. ఈ సద్గుణములు నిండా ఉన్నటువంటి ఆచార్యుడి దగ్గరకు అభిగచ్చేత్ వెళ్ళవలెను. తప్పనిసరిగా ఏవకారం కూడా ఉన్నది, తప్పనిసరిగా వెళ్ళవలెను. ఇక్కడ శంకరులు ఓ మాట అంటున్నారు, చాలా చక్కటి వాక్యం. శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్ ఇత్యేతత్ గురుమేవా ఇది అవధారణ ఫలం. గురుమేవా అనే అవధారణ ఉన్నది. అవధారణ అంటే నిశ్చయార్థకమైన పదానికి అవధారణ అంటారు. గురుం ఏవా, ఏవా అంటే ఓన్లీ,
ఎలోన్ ఇంగ్లీష్లో అంటే నెససరీలీ వితౌట్ ఫెయిల్ అని అర్థం. ఆ అవధారణ ఎంఫసిస్ గురువు వద్దకు వెళ్ళవలను అని చెప్పడానికి బదులుగా గురువు వద్దకు వెళ్ళి తీరాలి అని అవధారణ చెప్పారు. ఏమిటి అవధారణకి ఫలం ఏమిటి? ఫలం అంటే అండర్స్టాండింగ్. అవధారణని మనం ఏ విధంగా తెలుసుకోవాలి? అవధారణ యొక్క ఫలం ఆ వాక్యంలో, ఆ అవధారణ యొక్క వాట్ ఈజ్ ఇట్ దట్ ఇట్ కన్వేస్ అనంటే, శాస్త్రము తెలిసిన వాడైనా కూడా, వేదాంత శాస్త్రమును అంతను అధ్యయనం చేసిన వాడైనా కూడా ఏదో ట్రాన్స్లేషన్స్ అది పెట్టుకుని మీరు వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసేయచ్చు. కొంతమంది అలా చేస్తారు కూడా. నేను కొంతమందిని ఎరుగుదును. ఐ కమ్ అక్రాస్ సచ్ పీపుల్. ఒక ఆయన నన్ను అడిగారు, ఏమండి నేను ఛాందోగ్యోపనిషత్తు చదివానండి. నేను చాలా గొప్ప విషయం అండి, ఇట్ ఈజ్ వెరీ గ్రేట్ థింగ్. ట్రాన్స్లేషన్స్ చదివానండి, అన్ని చదివేశానండి, దాంట్లో ఉన్నటువంటి జనరల్ ఐడియా నాకు వచ్చేసింది, కానీ దాని వరకు నాకు వంట పట్టలేదండి ఏం చెప్పారు. ఇప్పుడు సంవర్గ విద్య అని ఉంది, ఓ ఉపాసన, వాయువు యొక్క ఉపాసన. సో ఇక్కడ సాధకుడు ఉంటాడు, వాయు దేవతను ఇలా ఉపాసన చేస్తాడు, వాయువు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఈ సమాచారం అంతా వచ్చేసింది. ఏమిటి ఉపాసన? వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? అలాగే ఇంకో మధు విద్య, ఆ తర్వాత పంచాగ్ని విద్య, విద్య అంటే ఉపాసన, ఇవన్నీ ఉన్నాయి చాందోగ్యంలో. ఇవన్నీ చదివేసి శాండిల్య విద్య, ఉపకోసల విద్య, ఇవన్నీ వరుసపెట్టి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, ఏదో చదువుతున్నాను, తెలుస్తున్నాయి, దాంట్లో వాక్యానికి అన్వయం అర్థమవుతోంది, ముక్కస్య ముక్కార్థ అని అన్నీ తెలుస్తున్నాయి. కానీ అసలు ఏమిటి, వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్, అది మాత్రం నాకు అవగాహన కావట్లేదండి ఏం చెప్పారు. అంటే నేను అన్నాను, మీరు గురువు దగ్గర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ విద్యలు, ఈ చాందోగ్యం ఇవన్నీ గురువు దగ్గర చదవాల్సి ఉంటుంది. గురువు మీకు ఆ కిటుకుని బోధిస్తుంది. అసలు గురువు బోధలోనే మీకు ఆ వాక్యము ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్. తత్వమసి దటార్టు దవ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివితే మీకు ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. దటార్టు దవ్ తెలిసినట్టే చదివినట్టే, అంటే తెలిసినట్టు కాదు, తెలియనట్టు కాదు. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నోన్, బట్ ఇట్ ఈస్ నాట్ నోన్. అదే ఒక ఆచార్యుడు ఉన్నాడనుకోండి, హీ హ్యాండిల్స్ దటార్టు దవ్. మై గుడ్నెస్, బై ది టైమ్ హీ హ్యాండిల్స్ ఇట్ ఈస్ దాట్ అని తెలుసు. అది అనుభవానికి సంబంధించిన విషయం. ఆత్మజ్ఞానము అనేది వ్యక్తి యొక్క దర్శనము, విజన్కి సంబంధించిన విషయం. వర్డ్స్ కెన్ కన్వే టు సమ్ ఎక్స్టెంట్. ది థింగ్ దట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్ ఈజ్ కన్వేడ్ త్రూ వర్డ్స్. దట్ ఈస్ ది, ఇప్పుడు ఉపనిషద్ వాక్యాలు అప్రాణో శమనా శుభ్ర అదే ఉంది. ఆత్మ చైతన్యము అప్రాణ, ప్రాణము కానిది, అమనాహ మనస్సు కానిది, శుభ్ర స్వచ్ఛమైనది, శుభ్రమైన వస్త్రం అన్నట్టే, స్వచ్ఛమైనది. దట్ ఈస్ ది స్టేట్మెంట్. యూ కెన్ మేక్ ఇట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ది వైటల్ బ్రెత్, ఇట్ ఈస్ నాట్ ది మైండ్, ఇట్ ఈస్ ప్యూర్. ఏం తెలిసింది? ఏమీ తెలియదు. అదే అప్రాణో హ్యమనా శుభ్ర అన్నదాన్ని ఆ విషన్ ఉన్నవాడు డిస్క్రైబ్ చేసాడనుకోండి, ఒక గంట పడుతుంది డిస్క్రైబ్ చేయడానికి. డిస్క్రైబ్ చేసాడనుకోండి, మై గుడ్నెస్ వాట్ ఐ థింక్ ఇట్ ఈస్ అని, దట్ విషన్ ఇట్ మూవ్స్ ది పర్సన్. తెలుసుకున్నవాడిని అది ఎలా కట్టిపారేస్తుంది. కాబట్టి శాస్త్రజ్ఞ అపి, ఇంటలెక్చువల్ గా మీరు తాత్పర్యాలని, ట్రాన్స్లేషన్స్ ని పేపర్ బ్యాక్స్ అంటారు. పేపర్ బ్యాక్ నాలెడ్జ్ అనే అంటారు కూడా దాన్ని. ఆ నాలెడ్జ్కి పేపర్ బ్యాక్ నాలెడ్జ్ అనే. శాస్త్రజ్ఞోపి, వన్ హీ ఈజ్ ఫుల్ ఆఫ్ పేపర్ బ్యాక్ నాలెడ్జ్ అని అర్థం దానికి. పేపర్ బ్యాక్ అంటే ఎయిర్పోర్ట్ లోనో లేదా రైల్వే స్టేషన్ లోనో వీలర్ దాంట్లో పేపర్ బ్యాక్ కొట్టుకుంటారు. భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ సంస్కృత పేపర్ బ్యాక్ కుచిమీహో కొని ఏవో 4 పేజీలు తిరిగేస్తారు, తర్వాత పక్కన పెడతారు, అయితే ఇంట్లో అలంకారంగా పెడతారు. దానివల్ల తెలిసినట్టు ఉంటుంది. భగవద్గీత మీరు చదివానండి, ఏం చదివారు భగవద్గీత? భగవద్గీత శ్లోకాన్ని మీరు ఆచార్యుడు బోధిస్తే వినాలి. వేదాంతకో పఢాయా నహీ జాతా, వేదాంతకో సునాయా జాతా హై అని అంటారు మహాత్ములు. వేదాంత ఆత్మని తెలుసు వింటారు. ఆత్మవారే శ్రోతవ్య. భక్తి జ్ఞానము శ్రవణమే, కర్మ పఠనం. కర్మకి మీరు శ్రవణం చేయక్కర్లేదు. సత్యనారాయణ పూజ ఎట్లు చేయగలను, ఉపన్యాసం ఏంటండి, ఉపన్యాసం ఏంటండి, సత్యనారాయణ పూజ సామగ్రంగా తెచ్చుకోగలను, పొద్దున్నే లేచి స్నానం చేయగలను, పట్టుపంచి కట్టుకో, ఇవన్నీ ఉపన్యాసం అయితే కాదు. ఇట్ ఈస్ గివెన్ ఇన్ యాజ్ నో హౌ కింద రాసి ఇచ్చేస్తారు. మీరు చదువుకోవడమే. అది చదువుకునే ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఆ డౌట్స్ క్లారిఫై చేస్తారు. దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్. కర్మకి శ్రవణం కాదు, పఠనం. కర్మకి శ్రవణంలో ఏ ఉపయోగం? మీరు నేను కూర్చున్న సత్యనారాయణ వ్రత విధానం గురించి పాఠం చెప్పాను, మీరు విన్నారనుకోండి, వాట్ హ్యాపెండ్ కుచ్ బి నహీ హువా. ఎందుకంటే ఆ వ్రతం చేసుకుంటే ఉపయోగం, కానీ పాఠం చెప్పుకుంటే ఏమిటి ఉపయోగం? అది పఠనం. కానీ భక్తికి పఠిస్తే భక్తి రాదండి. మీరు భాగవతం చదివారనుకోండి, ఏమీ భక్తి రాదు. ఆ భాగవతాన్ని చేయి తిరిగిన వాడు బోధిస్తుంటే భక్తి వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం కూడా. అంచేత భాగవతంలో కూడా భక్తి ఉత్పద్యతే పుంసాం, అదే శ్రూయమానానాం శ్రూయమానే యస్మిన్ పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ. యస్యాం అంటే శ్రీకృష్ణుని యొక్క గాథ శ్రూయమాణాయాం, అలా రోజు విడిచి రోజు వింటూ వింటూ ఉండగా భక్తి ఉత్పద్యతే. శ్రవణం. హృదయంలోకి భగవానుడు ప్రవేశించాలి భక్తి అంటే. హృదయంలోకి భగవానుడు ప్రవేశించాలంటే నోట్లోంచి ప్రవేశించట, ఆయన చెవిలోంచి ప్రవేశిస్తట. ప్రవిశతి కర్ణరంధ్రేణ స్వానాం హృత్సరోహం అని, అది భాగవతంలోనే వస్తుంది. చెవిలోంచి ప్రవేశిస్తాడు. దొడ్డితో రావడం అలవాటు శ్రీకృష్ణుడికి. వెనకాల గదిలో వచ్చి వెన్న తీసుకెళ్తాడు. అలాగే వెనకాల గదిలోంచి హృదయంలోకి వచ్చి మన స్నేహము అంటే మన ప్రేమ అనే వెన్నను దొంగిలిస్తాడు. వెన్నను దొంగిలించడం అంటే అది. అంతేగాని మీ ఇంట్లో మీరు పెట్టుకున్న వెన్న పట్టుకుపోయాడు అనుకోండి, ఈజ్ ఎ నాటీ బాయ్ అట్ ది బెస్ట్. హౌ హీ కెన్ బి ఎ బ్రహ్మజ్ఞాని? సో వెన్నని దొంగిలించడం అంటే చెవిల ద్వారా మీ హృదయంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి నవనీతాన్ని, వెన్నంటే నవనీతము అని అంటారు. ఆ ఆత్మ అది నిత్య నూతనం. అది ఆ ఆత్మయ స్నేహము, ప్రేమ, దాని యందు ప్రేమ ఉన్నది. ఆ ప్రేమని ఆయన పుచ్చేసుకుంటాడు. మేరా హృదయ తుమ్ చురాలియా అనేదో అంటూ ఉంటారు, ఐసా సంథింగ్ లైక్ దాట్. మీ హృదయాన్ని ఆయన దోచుకుంటాడు. అది అక్కడ నవనీత చోరుడు అంటే అర్థం అది. సో శ్రవణము చేయాలి. శ్రవణం చేయాలంటే తప్పనిసరిగా గురువు దగ్గరికి వెళ్ళాలి. శంకర్లు అంటున్నారు, స్వాతంత్ర్యేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం న కుర్యాత్. మీ అంతటా మీరు ఫిగర్ అవుట్ చేయటం ఉంటారు ఇంగ్లీష్లో. దట్ ఈస్ ది బెస్ట్ వర్డ్ ఐ కుడ్ ఫైండ్ అవుట్. యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. బ్రహ్మజ్ఞాన అన్వేషణము మీ అంతటా మీరు స్వతంత్రంగా చేయలేరు. ఒక ఆయన చాలా మంచి విద్వాంసుడు, సమర్థుడు, ఇంగ్లీష్లోనూ సంస్కృతిలోనూ అన్నింట్లోనూ సమర్థుడు. ఆయన బ్రహ్మసూత్రాలు చదవాలని ఆయనకు అనిపించింది. బ్రహ్మసూత్ర ఇస్ సచ్ ఏ వెల్ నోన్ బుక్. చదవడానికి అనిపిస్తే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలి. విచ్ ట్రాన్స్లేషన్? గంభీరానంద. దట్ ఈస్ ది ఓన్లీ స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ బ్రహ్మసూత్ర. సో గంభీరానంద పుస్తకం రామకృష్ణ మిషన్ నుంచి తీసుకొచ్చారు, తీశారు. ఫస్ట్ సెంటెన్స్ చదివారు. అంటే మీరు చదివి చూడండి ఎప్పుడైనా గంభీరానంద పుస్తకం తీసి. ఫస్ట్ సెంటెన్స్ చదివి మీరు పుస్తకం మూస్తారు. ట్రాన్స్లేషన్ వాడు నేనంటున్నా. యుష్మదస్మత్ ప్రత్యయో తమః ప్రకాశవద్ విరుద్ధ స్వభావయో ఎట్సెట్రా సంస్కృత అది ఎలాంటి పెట్టండి. దాని కింద గంభీరానంద గారు ట్రాన్స్లేషన్ మీరు వాక్యం చదవండి. మీకు అర్థమైతే నేను చెవిచ్చేస్తా. అంటే మా మిత్రుడు అన్నాడు, నీ చెవి వల్ల ఉపయోగపడి దానికి దుద్దులు కానీ కంకణం కానీ లేసే ఉత్తుత్తు చేయడం అక్కర్లేదు వాళ్ళాడు. విచ్ ఈజ్ ఆల్సో ట్రూ. అంటే అభిప్రాయం ఏంటంటే మీకు అర్థం కాదని నా అభిప్రాయం కాదు. యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అతను అడిగాడు నన్ను, ఏమంటే ఓ వాక్యం చదివాను ఏమీ తెలియలేదు, కానీ బ్రహ్మసూత్రం చదవాలని నేను నిర్ణయం చేసుకుని చదవడానికి కూర్చుని ఫస్ట్ సెంటెన్స్ తో ఆపడం ఏమిటని పేరా చదివాను, పేజీ చదివాను, 2 పేజీలు చదివానండి. ఇంకా ఐ కుడ్ నాట్ గో బియాండ్ దాట్. ఇట్ ఈస్ ఆల్ జిబ్బరిష్. ఇట్ డజంట్ మేక్ హెడ్ అండ్ టైల్ టు మీ. సెంటెన్స్లన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. గంభీరానంద ట్రాన్స్లేషన్ ఎటువంటిది అని అడిగారు. ద బెస్ట్ పాసిబుల్ ట్రాన్స్లేషన్ అని చెప్పాను. మరి ఏమిటండి అదండి? నేను అన్నాను, బ్రహ్మసూత్ర క్లాస్లో కూర్చుండే రోజు అని చెప్పాను. హీ కేమ్ అండ్ సాట్. అనుకోకుండా నేను బ్రహ్మసూత్ర పాఠం చెప్పడం జరిగింది. హీ కేమ్ అండ్ సాట్. విన్నాడు, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చదివాడు, ఫోన్ చేశాడు. ఐ అండర్స్టూడ్ ఇట్. వాయిసా హోతా హై. ఇట్ ఈస్ జస్ట్ లైక్ దాట్. కాబట్టి స్వాతంత్ర్యేణ తనంత తానుగా బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషించేసి పుస్తకాల్లో ట్రాన్స్లేషన్స్ ద్వారా నేను పట్టేసుకుంటాను అంటే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ తత్వము అంటే రియాలిటీ. ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్. వర్డ్స్ ఆర్ పూర్ వెహికల్స్.
కొన్నింటిని వర్డ్స్ తో వర్ణించలేదు. దీనికోసం బ్రహ్మజ్ఞానమే అక్కర్లేదు. ఇప్పుడు పుల్లారెడ్డి గారి లడ్డూలు లేకపోతే స్వీట్లు ఎలా ఉంటాయంటే వర్డ్స్ లో ఎంతని వర్ణిస్తారు, బాగుంటాయి, ఫ్రాగ్రెంట్ గా ఏదో కొంత చెప్పగలరు. ఎంతని వర్ణిస్తారు వర్డ్స్ లోను? అది నోట్లో వేసుకుంటేనే మీకు దాని యొక్క శోభార్థం అవుతుంది. అలాగే ప్రేమ అనేది ఒకటి ఉంది. సో ఐ లవ్ హర్ సో మచ్ అనేదో లేకపోతే ఐ లవ్ హిమ్ అనో ఏదో అంటూ ఉంటారు. దానికి ఇంకా అంతకంటే వర్ణన కష్టం. దానికి అదే ఆ లవ్ చేసేవాడికి తెలుస్తుంది అదేమిటో. మనం దాన్ని దూరం నుంచి చూసి మనం జడ్జిమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, అది వేరే సంగతి. బట్ ది పర్సన్ హూ లవ్స్ హీ నోస్ ఇట్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ లవ్ గురించి కూడా అది కూడా బ్రహ్మజ్ఞానం వంటిది అని అలంకారికులు చెప్తూ ఉంటారు. సో let us be generous enough to accept that also. So there are a few things that words cannot convey. Words are poor vehicles. So but still they are the only vehicles. సో వర్డ్స్ ని ప్రయోగించి మనిషి పదములకు అతీతమైనటువంటి ఆ తత్వంలోనికి హీ విల్ బి లాంచ్డ్. సో ఆ విధంగా గురువు యొక్క సహకారం అవసరము. తర్వాత సమిత్పాణి, సమిద్భార గృహీత హస్త. గురువు గారి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే సమిత్పాణి. సమిత్ అంటే సమిధలు. సమిధలు అంటే పుల్లలు. ఏ పుల్లలు పడితే ఆ పుల్లలు కాదు, రావి చెట్టు పుల్లలు, అవి మోదుగ చెట్టు అని ఒకటి ఉంది దాని పుల్లలు, అవి కూడా దొరక్కపోతే మామిడి చెట్టు పుల్లలు అని ఈ విధంగా ఈ 3 పేర్లు నాకు గుర్తున్నాయి. సో రావి పుల్లలు తీసుకుని వెళ్ళాలి. చెట్టు నుంచి విరిచి తీసుకెళ్ళకూడదు. రావి చెట్టు దగ్గర మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చిత్రం ఏంటంటే కింద పడి ఉంటాయి పుల్లలు. రావి చెట్టు కింద రావి పువ్వులు, రావి కాయలు ఉండవు. కాయలు మాట ఏమో తెలియదు కానీ పువ్వులు ఏమి ఉండవు, దానికి పుల్లలు మాత్రం ఉంటాయి. అంటే ఎప్పటికప్పుడు ఏదో చిన్న చిన్న ట్విగ్స్ ఎండుతూ ఉంటాయి, విరిగి పడిపోతూ ఉంటాయి. ఏదో పక్షి వాలినప్పుడు తనంత తానుగానో ఏదో విరిగి పడుతూ ఉంటాయి. కాబట్టి 10 పుల్లలు ఏరుకోవటంలో కష్టమేం కాదు. అవి ఏరుకు తెచ్చుకుని అగ్నికి సమర్పిస్తారు హోమంలో. అవి చేత్తో పట్టుకుని ఒక బంచ్ సమిత్పాని, అవి చేత్తో పట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని ఉంది ఇక్కడ. చాలా యునీక్ స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్ మీకు ముండకంలో తప్ప ఇంకెక్కడా కనపడదు. ఎవ్రీ ఉపనిషత్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. ఇటు గురువు గారి దగ్గరికి పుల్లలు ఎందుకు అని ఓ ప్రశ్న. ఎందుకంటే పూర్వం గురువు గారు అగ్నిహోత్రం అది చేసుకునేవారు కాబట్టి ఆయనకి ఇస్తే అదే ఈ పుల్లల్ని మీరు అగ్నిహోత్రానికి వాడుకోండి అని ఇవ్వచ్చు. ఒకవేళ గురువు గారు సన్యాసి అనుకోండి, ఇంక అగ్నిహోత్రం ఏం చేస్తాడు? వానప్రస్థుడైతే అగ్నిహోత్రం కొద్దిగా ఉంటుంది, సన్యాసి అయితే అదే ఉండదు. మరి సన్యాసి అనుకోండి, అప్పుడు ఎందుకు ఉపయోగిస్తారంటే ఆయన దగ్గర మిగతా శిష్యులు ఉంటారు, వాళ్ళ అగ్నిహోత్రాది కర్మల్ని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే వీడే అగ్నిహోత్రం గురువు గారు అగ్నిహోత్రం చేసుకోమని అనొచ్చు కదా, అంటే వీడే అగ్నిహోత్రం చేసుకుంటాడు. ఇప్పుడు దేవాలయానికి వెళ్తూ ఒక మనకి ఇంటి దగ్గర నుంచే మన వాళ్ళు పొట్లాలు కట్టి పట్టుకెళ్తారు. ఏమిటంటే పసుపు, కుంకుమ, అగరబత్తీలు 2, ఒక కొబ్బరికాయ. ఒకవేళ మీరు పొట్లం కట్టి పట్టుకెళ్ళిపోతే బయట వాళ్ళు అమ్ముతారు, అంతా కలిపి ఒక ప్యాకేజీ కింద అమ్ముతారు. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఇస్తారు. అది దేవాలయంలో మీరు సమర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేదు అదంతా వేరే సంగతి. వాళ్ళు దే ఆర్ సపోజ్ ఈ పుష్పాలని దేవుడికి ఇవ్వాలి, ఈ అగరబత్తి దేవుడి దగ్గర వెలిగించాలి, ఈ కొబ్బరికాయను కొట్టి దేవుడికి నైవేద్యం పెట్టి ఒక ముక్క మీరు ఇచ్చి ఒక ముక్క వాడు తీసుకోవాలి. ఇంత పని వాళ్ళు చేస్తారా? ఈ రష్ లో అసలే కుదరదు. కాబట్టి ఇదేం వర్కౌట్ కాదు. నేను మొన్న బాసర వెళ్ళినప్పుడు కొబ్బరికాయ పట్టుకు వెళ్ళాను. ఆ కొబ్బరికాయని బయట ఆ గేట్ దగ్గరే పగల కొట్టేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్, లోపల కొంత క్లీన్ గా ఉంటుంది. అయితే ఆ గేట్ దగ్గర పురోహితుడిని నిలబెట్టి పగల కొట్టినట్టు కదా. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వర్క్ చేసేటువంటి వర్క్ మ్యాన్ లో ఒకరిని పెట్టేసి కొబ్బరికాయ పగల కొట్టడే కదా, దానికోసం పురోహితుడు ఎందుకు అలా వర్క్ మెన్ అని పెట్టేశారు. అతను మా అందరి దగ్గర వాళ్ళకి కలెక్ట్ చేసేసి పగల కొట్టేసి మళ్ళీ మాకు ముక్కలు మాకు ఇచ్చేస్తున్నాడు. పోలండి తప్పే ఉంది, అతను కూడా ఈశ్వరుణ్ణి భావనతోటే చేస్తున్నాడని నేను ఐ వాజ్ హ్యాపీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ స్టిల్ ఈ మాత్రం సామాను పట్టుకుని వెళ్తాం దేవుడి దగ్గరికి. సో అలాగే గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు సమిధలు పట్టుకుని వెళ్ళుట. ఎందుకంటే దేవుడి దగ్గరికి అగరబత్తిలో అవి పట్టుకెళ్ళడం ఎందుకు? దేవుడికి లేవా, ఆయనకి లోట అంటే మన శ్రద్ధని మనం ప్రకటించుకోవటమే, అంతకంటే ఇంకేముంది. దేవుడి దగ్గరికి 2 పుల్లలు మీరు అగర పుల్లలు పట్టుకెళ్తే క్యా హోతా హై, దానివల్ల ఏమిటి, దేవుడికి ఏమిటి లాభం? దేవుడి కోసం కాదు, దేవుడి కోసం ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడికి ఏమో అక్కర్లేదు. మనం మన శ్రద్ధని మన భక్తిని మనం ప్రకటించుకోవటం. అయా భగవానుడా నేను నీ భక్తుణ్ణి, హౌ ఇదిగో చూడు, కావాలంటే నా చేతిలో ఏమున్నాయో, 2 అగరబత్తులు ఉన్నాయి, కొబ్బరికాయ ఉంది, ఇంకా భక్తికి ఇంతకంటే ఇంకేమిటి?
therefore I am your devotee అని you are surrendering yourself, you are introducing yourself to the Lord through some of these things. రైల్లో ఎక్కేప్పుడు టికెట్ పట్టుకెళ్ళినట్టుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని శ్రీకృష్ణుడు అంటాడు. సో అలాగా అంచేతనే గురువు గారి దగ్గరికి వెళ్ళేప్పుడు సమిధలు పట్టుకుని వెళ్ళాలి. ఇది వైదికమైన సంప్రదాయం. ఈ కాలంలో ప్రాక్టికల్ గా ఉండాలి కదా. సమిధలంటే అక్కడ కమిట్మెంట్ అని అర్థం. ఇట్ ఈస్ ఎ సింబల్ ఫర్ కమిట్మెంట్. నేను మీ దగ్గర యథార్థంగా జ్ఞానాన్ని పొందటానికి వచ్చాను. కొంతమంది క్యూరియాసిటీ తోటి వస్తారు, ఐడిల్ క్యూరియాసిటీ అని కూడా అంటారు. ఏమిటో చూద్దాం ఈయన ఏం చెప్తున్నారు. కొంతమంది జడ్జిమెంట్ తోటి వస్తారు. Let us see, he says he teaches Panchadashi or some other text. Let us see how he teaches. అనే ఒక జడ్జిమెంట్ యాటిట్యూడ్ తోటి వస్తారు. నేను ఎరుగుదాను, ఐ నో ఆల్ దీస్ థింగ్స్, ఐఎమ్ ఇన్ దిస్ మార్కెట్ సిన్స్ ఏజెస్. సో జడ్జిమెంట్ తోటి వస్తారు. జడ్జిమెంట్ తోటి వచ్చి చక్కగా విషయం తెలుసుకుని వెళ్తారు బుద్ధిమంతులైతే. ఒకప్పుడు జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఎక్కువైపోతే ఏమీ తెలుసుకోలేకపోతారు కూడా. అన్ని రకాలు ఉంటాయి. అలా వద్దు, అవన్నీ మనకెందుకండి. ఈ జడ్జిమెంట్ అనవసరం. వాట్ ఎనీబడి గెట్స్ బై జడ్జింగ్ ది అదర్ పర్సన్. ఇతడు ఆచార్యుడు యోగ్యుడైతే మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. సో ఆ కమిట్మెంట్ మనకి ముఖ్యము. ఆ శ్రద్ధని బోధిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ ఉండాలి, ఆ ఉత్సాహము ఉండాలి. జడ్జింగ్ యాటిట్యూడ్ మంచిది కాదు. జడ్జింగ్ అన్నది అనవసరం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వై టు జడ్జి ఎనీబడి. అందులో ఆచార్యుడిని జడ్జి చేయటం అనవసరం. సో అలా జడ్జి చేయొద్దు, శ్రద్ధగా ఉండు అనే అభిప్రాయం. సమిత్ పాణి. కొంచెం మోడర్న్ గా చెప్పాలంటే ఏవో పండు ఫలమో పట్టుకుని వెళ్తూ ఉంటారు. చూడు నీకు ఇక్కడ ఉన్నాయి పళ్ళు, ఎన్ని పళ్ళు ఉన్నాయో. ఈ పళ్ళు బదులు సమిధలు పెట్టారనుకోండి, అక్కడ ఏమిటి ఉపయోగం. అందుకోసం పళ్ళు. సమిత్ పాణి అంటే ఫలపాణి ఇత్యర్థ. పుష్పపాణి ఒకంత శోభ, పుష్పాలు ఒకంత శోభ. పండు ఇట్ హ్యాస్ మోర్ ప్రాక్టికల్ వాల్యూ. సో సమిత్ పాణి అంతే దాని అర్థం. ఆయన సమిత్ భారగృహీత హస్త. భార అంటే కట్ట అని అర్థం. ఓ సమిధ పట్టుకెళ్ళడం కాదయా, సమిధల కట్ట పట్టుకెళ్ళాలి. సమిత్ అంటే ఏకవచనం వద్దు, సమిత్ భార అంటే యుద్ధమం అని అంటారు. 18 సమిధల్ని తీసి ఒక కట్ట కడతారు, దానికి యుద్ధమం అని పేరు. ఆ యుద్ధమాన్ని అగ్నిలో సమర్పించేప్పుడు బ్రహ్మగారు ఉంటారే, ఆయన అనుమతి కూడా తీసుకుంటారు. పురోహితుడు అనేస్తాడు ఈ రోజుల్లో, బ్రహ్మన్ యుద్ధమాదాస్య యుద్ధమాధత్స్వ ఓం అగ్నయ స్వాహ అని అన్నీ ఆయనే అనేస్తాడు. కానీ అది పద్ధతి అది కాదు. ఈ పూజ చేసేవాడు, ఈ హోమం చేసేవాడు యుద్ధమాన్ని చేత్తో పట్టుకుని గురువు గారి వైపు తిరిగి బ్రహ్మగారి వైపు బ్రహ్మన్ యుద్ధమాధాస్యే అని వీడు అనాలి. అంటే బ్రహ్మగారు నేను యుద్ధాన్ని అగ్నిహోత్రుడికి సమర్పిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఆధత్స్వ అని ఆయన అనాలి. సరే అలాగే చెయ్యి అని. అప్పుడు అగ్నయ స్వాహ అని ఈయన సమర్పించారు. ఈ పని విడిచే చేయించాలంటే పావు గంట పడుతుంది. అదే బ్రహ్మగారు అయితే బ్రహ్మన్ యుద్ధమాధాస్య ఆధత్స్వం అగ్నయ స్వాహ అయిపోయిందంతే. అన్నీ ఆయనే అనేస్తాడు. కాబట్టి ఆ రకంగా గురువు యొక్క అనుమతి తీసుకుని హోమం చేయటం. సో ఆ యుద్ధమాన్ని మనస్సులో పెట్టుకుని సమిత్ పాణి సమిత భారగృహీత హస్త. భార అంటే ఓ మోపెడు సమిధలు పట్టుకెళ్ళమని కాదు, ఒక కట్ట సమిధల కట్ట పట్టుకెళ్ళాలి. ది ఐడియా ఈజ్ కమిట్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది స్టూడెంట్. తర్వాత శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో, శ్లోకం అంటే మంత్రం అని అర్థం ఉంది, గురువు యొక్క శిష్యుని యొక్క లక్షణాలు చెప్పారు. నిర్విణ్ణ, నిర్వేదమును పొందినవాడు అయి ఉండాలి. జ్ఞానమునందు యథార్థమైన శ్రద్ధ గలవాడు కావాలి. శిష్యుడి గురించి చెప్పి గురువు గురించి కూడా చెప్తున్నారు. గురువు ఎలా ఉండాలి. వివేక చూడమంలో కూడా శిష్య లక్షణాలు చెప్పి గురు లక్షణాలు కూడా చెప్తారు. గురువు అనేవాడు కూడా తనని తాను పరిశీలించుకుంటూ ఉండాలి కదా. ఇంకా మేము గురువులు అయిపోయా ఇంకా పర్వాలేదన్నట్టుగా అలా ఉండకూడదు. దే షుడ్ హ్యావ్ an understanding of their own status. గురువు ఈ విధంగా ఉండాలి. The teaching, the text, the knowledge, it expects a very high degree of refinement on the part of this teacher. Student can get away with a few discrepancies here and there because it's a growing stage.
ఇంకా టీచర్కి ఇంకా గ్రోయింగ్ ఏముంది? వీడి హీ సపోజ్ టు బి గ్రోన్ ఆల్రెడీ. కనుక వన్ హ్యాస్ టు ఎక్విప్ థరోలీ, చాలా థరోగా ఎక్విప్ చేసుకోవాలి. హౌ టు ఎక్విప్? యూ హ్యావ్ టు కీప్ సంసార అవే. శిష్యుడు అన్నవాడు పూర్తిగా కమిటెడ్ అయి ఉండాలి. తర్వాత గురు స్థానాన్ని ఆక్రమించాలి అన్నట్లయితే వాడు అది పెద్ద తపస్సు, చాలా తపస్సు చేసి ఉండాలి. మీరు ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటే అదే మిగులుతుంది. కాబట్టి పూర్తిగా దానికి నిష్ఠ కలిగిన వాడు గురువు కూడా అయి ఉండాలి. అంచేత గురు లక్షణాన్ని ఈ మంత్రంలో 2 పదాల్లో చెప్పారు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, 2-fold క్వాలిఫికేషన్. శ్రోత్రియం బహుశ్రుతుడై ఉండాలి, వైడ్ నాలెడ్జ్ ఉన్నవాడై ఉండాలి. అంటే అర్థం ఏమిటి? మంచి ప్రెసిషన్ ఆఫ్ అండర్స్టాండింగ్, దట్ ఇన్సిసివ్ థింకింగ్, ఇవన్నీ అవసరం ఉంటాయి. కాంటెంపరీ సొసైటీని బాగా అవగాహన కలిగి ఉండాలి. కల్చరల్ ఇన్ఫ్లెక్షన్స్ ఉంటాయి, కల్చర్లో వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఓ కల్చర్ నుంచి మరో కల్చర్లో వేరియేషన్స్ ఉంటాయి, పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక సైకాలజీ ఇంకో సైకాలజీ కోయిన్సైడ్ కావు. ఆ వేరియేషన్స్ ని అకామిడేట్ చేయగలిగే విశాల హృదయము, పెద్ద అవగాహన ఉండాలి. అండర్స్టాండింగ్ లో అకామిడేషన్ వస్తుంది. వెన్ యూ అండర్స్టాండ్ దట్ ది హ్యూమన్ మైండ్ హ్యాస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ వెరైటీ అనే అండర్స్టాండింగ్ ఉందనుకోండి, అప్పుడు మీరు వేరియేషన్ అని అకామిడేట్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ఒక మూసలో పోసినట్టుగా ప్రతివాడిని దర్శించడం జడ్జింగ్ చేస్తూ కూర్చున్నారనుకోండి, యూ కెనాట్ అకామిడేట్ ఎనీబడి అండ్ యూ కెనాట్ టీచ్ ఆల్సో. టీచింగ్ కి టీచర్ మస్ట్ హ్యావ్ దట్ సెన్సిటివిటీ టువర్డ్స్ కల్చరల్ ఇన్ఫ్లెక్షన్స్ అంటారు. ఇన్ఫ్లెక్షన్ అంటే వేరియేషన్, సడన్ వేరియేషన్స్ వచ్చినట్లయితే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో కానీ, అదర్ యాటిట్యూడ్స్ లో కానీ, పర్సనల్ యాటిట్యూడ్స్ లో కానీ వేరియేషన్ ఉన్నట్లయితే ఆ వేరియేషన్ అని అర్థం చేసుకుని అకామిడేట్ చేసి దయతోటి పరిరక్షించేటువంటి యాటిట్యూడ్ ఉండాలంటే వాడు విశాలమైన అవగాహన కలిగి ఉండాలి. శ్రోత్రియం. బ్రహ్మనిష్టం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. శ్రోత్రియం అధ్యయన శ్రుతార్థ సంపన్నం. చూడండి, అధ్యయనము చేసి ఆ అధ్యయనంలో తాను నేర్చుకున్న, శృత అంటే వినబడిన, అంటే విని, గురువు గారి దగ్గర విని తెలుసుకున్నటువంటి అర్థము అంటే జ్ఞానము. వస్తువు ఉండాలి. ఈ వస్తువు అనే మాటను మీరు పట్టుకోండి. సో పాఠం ఉందనుకోండి, వేదాంత పాఠంలో వస్తువు ఉండాలి. వస్తువు అంటే ఇప్పుడు మీరు గంటసేపు పాఠం కూర్చుని విన్నారనుకోండి, ద లెసన్ మస్ట్ బి ఏబుల్ టు మేక్ యూ రిఫ్లెక్ట్ అపాన్ యువర్ సెల్ఫ్. లెసన్ విన్న తర్వాత మీకు తెలియకుండానే ఇంపర్సెప్టిబుల్ గ్రోత్, చిన్న గ్రోత్, రోజు తర్వాత రోజు మీరు వస్తే, మీరు సంవత్సరం వేదాంతం, మీరు ముండకం అంతా విన్నారనుకోండి, ముండకం వినడానికి ముందు మీ పర్సనాలిటీ, ముండకం విన్న తర్వాత మీ పర్సనాలిటీ, చాలా ఫినామినల్ గ్రోత్ విల్ బి దేర్. సో ఆ గ్రోత్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది పర్సనాలిటీ. ఆ విధంగా రావాలి అంటే ఊరికే ఆ ఇంటలెక్చువల్ డిస్కోర్స్ కింద, ఇంటలెక్చువల్ ఎఫర్ట్, జిమ్నాస్టిక్స్ అంటారు, ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్ కింద ఉండిపోయింది అనుకోండి, ఆ గ్రోత్ రాదు. భక్తి కూడా ఏదో పెద్ద పాండిత్యాన్ని ప్రకర్ష కింద ఉందనుకోండి, భక్తి ఉండదు. శ్రీనాథుల్లో భక్తి లేదు, పోతన్న గారిలో భక్తి ఉంది. శ్రీనాథుడిని మహాపండితుడు అంటారు, పోతన్న గారిని మహాపండితుడు అనరు. సహజ కవనో ఏదో అంటారు, సహజ పండితుడు అని అంటే అంటారు. ఆయన సహజ కవి. ఆయన ఈజ్ నాట్ నోన్ ఫర్ హిజ్ కవి పాండిత్యం, ఈజ్ నోన్ ఫర్ హిజ్ దట్ సెంటిమెంట్ కాల్డ్ భక్తి. శ్రీనాథుడు మహాకవి, మహాపండితుడు. భక్తి లేదు, రాజసం ఎక్కువ, భక్తి ఉండాలి. సో ఆ విధంగానే ఆ వస్తువు పాఠంలో ఉండాలి. అంటే వస్తువు ఉండాలి అంటే, వస్తువు అంటే సత్యము, రియాలిటీ అంటే ఆత్మ, విచ్ ఇస్ బ్రహ్మన్. వాడు ఆ వస్తువుని సాక్షాత్కరించుకున్నవాడు అయి ఉండాలి. అధ్యయన శృత అర్థ సంపన్నం. తర్వాత బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. బ్రహ్మనిష్టం అన్నదానికి శంకరులు చాలా చక్కటి అర్థాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నిష్ఠ అంటే కమిట్మెంట్, నితరాం స్థితి, దానికి అతుక్కుపోయి ఉండటం పేరు నిష్ఠ.
వైదికుడు ఉంటాడు, యజ్ఞం చేసుకోవాలి, నేను ఎరుగుతున్నాను, యజ్ఞం చేసుకోవాలి. యజ్ఞం చేయాలంటే ₹1,00,000 ఉండాలి. ఈయనకి ఆ పూట భోజనానికి తగ్గ డబ్బులే ఉంటాయి, కానీ యజ్ఞం చేయాలి. ఎందుకయ్యా యజ్ఞం అంటే చెంపట్టుకుని ఇటు తిరుగుతూ ఉన్నాం, డబ్బులు సంపాదించడం కోసం. ఎందుకయ్యా నీకు ఈ కష్టం అంటే యజ్ఞం చేయాలి, స్వర్గానికి పోవాలి. స్వర్గనిష్ట, దాన్ని సాధ్యనిష్ట అంటారు. ఇంకో సాధ్యనిష్ట ఒకటి ఉన్నది, సమాధినిష్ట. వాడికి సమాధి కావాలి. యోగాసనాలు వేసేస్తూ ఉంటాడు, ప్రాణాయామ చేసేస్తూ ఉంటాడు, బెండకాయలు బీరకాయలు నవలేస్తాడు, అన్నం తినడం. ఎందుకంటే సమాధి కావాలి, సమాధినిష్ట, సిద్ధ సమాధి. సో సమాధినిష్ట, హి వాంట్స్ సమాధి. ఏం చేసుకుంటావు సమాధి అంటే? సమాధి అంటే ఏమిటనుకుంటున్నావు? సమాధిలోకి వెళ్తే ఆ బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది, ఆత్మసాక్షాత్. ఎంతసేపు ఉంటుంది సమాధి? పావు గంట ఉంటుంది. తర్వాత మళ్ళీ ఉంటుంది సంసారమే. మరి ఏమిట్రా దానికోసం అంత పెద్ద కష్టం ఎందుకురా అంటే, నో, హీ వాంట్స్ సమాధి. సమ్హౌ హీ కమిట్స్ హిమ్సెల్ఫ్ టు సమాధి. సో సమాధినిష్టకి స్వర్గనిష్టకి సాధ్యనిష్ట అనే కేటగిరీలో పడతాయి. ఇంకా సాధన నిష్ఠ అని ఒకటి ఉంది, కర్మనిష్ట. కర్మ చికీర్షవహాన్ని మీకు మనవి చేశాను చూడండి, కర్మలలా చేసుకుంటూ పోవడం. దాన్ని కర్మనిష్ట మనకి లోకంలో చాలా ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు ఉన్నాయనుకోండి, అది కూడా కర్మనిష్టలో పడుతుంది. తీర్థయాత్ర మీకు మనవి చేశాను కదా, మామూలుగా దక్షిణ కాశీ అంటూ ఉండేవారు, కాళహస్తి, తిరుపతి వెళ్ళొస్తే గొప్ప తీర్థయాత్ర. కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రయాణాలు ఈజీ అవడం చేత తిరుపతి మీద పెద్ద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. సో మనం వెళ్తే కాశీ వెళ్ళాలి, కాశీయే తీర్థయాత్ర అంటే. అది పోయింది, ఎందుకంటే రైలు వచ్చింది, ఓ రైల్లో కూర్చుంటే 2 రోజుల్లో కాశీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు బదరి, కేదార్, ఉత్తర కాశీ వెళ్ళాలి. ఈ కాశీ కాదు, ఉత్తర కాశీ వెళ్ళాలి. ఉత్తర కాశీ వెళ్ళాలంటే కష్టపడాలి. అది అయిపోయింది. ఇప్పుడు కైలాస్. ఇంకిప్పుడు ఆర్కిటిక్ వెళ్ళాలంటే మేరు పర్వతం ఉంది ఆర్కిటిక్ లో. అంచేత అది ఎవడైనా ఒక ఏజెంట్ బ్రైట్ ఐడియా వచ్చి ఆర్కిటిక్ కి పెడితే ఆర్కిటిక్. ఇంకా ఆ తర్వాత చంద్ర దర్శనం, చంద్రమండలం. సో ఈ విధంగా తీర్థయాత్ర నిష్ఠ, మోర్ డిఫికల్ట్ తీర్థయాత్ర, మోర్ రిజల్ట్. ఇదంతా కూడా కర్మనిష్ఠ అంటారు. ఉపాసనానిష్ఠ, కొంతమంది ఉపాసన, ఆ ఉపాసన మీదే వాడు కమిట్ అయి ఉంటాడు. దాని ఫలమేమో ఇది కొంత నయమే. సాధన నిష్ఠ ఈ సంవాట్ బెటర్ దాన్ సాధ్యనిష్ట. ఎందుకంటే ఫలం మీద నిష్ఠ కాకుండా సాధనం మీద నిష్ఠ. ఉపాసన చేస్తూ ఉంటాడు. ఉపాసకులు ఉన్నారు, దేవీ ఉపాసకులు చాలా బలంగా చేస్తూ ఉంటారు ఉపాసనలు. వాళ్ళని ముట్టుకుంటే చాలు ఆ ఉపాసనకి సంబంధించినటువంటి సమాచారాన్ని దే విల్ బి రీలింగ్ అవుట్. సో విచ్ ఈస్ గుడ్, ఉపాసన మంచిదే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.